స్టార్ట్. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. అంటే పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచడం ఒక కళ. అసలు ఈ పేరెంటింగ్ అంటే ఏంటి, అందులో ఉన్న టైప్స్ ఏంటి ఫస్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ టైప్ ఎలా ఉంటుందంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు పిల్లల పైన. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి అది అందిస్తూ ఉంటారు. సెకండ్ టైప్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, నువ్వు బాగా చదవాలి, క్లాస్‌లో ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకోవాలి అని చెప్తూ వాళ్ళకి అవసరమైన సౌకర్యాలన్నీ వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. థర్డ్ ఎలా ఉంటుందంటే వీళ్ళసలు పట్టించుకోరు. అంటే ఇన్వాల్వ్ అవ్వరనమాట. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అమర్చి పెడతారు. కానీ వాళ్ళ విషయాల మీద అసలు పట్టించుకోరు. ఫోర్త్ వన్ ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళకి అవసరమైనవి ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తున్నా వీళ్ళకి అనవసరం. అంటే వర్డ్స్ రూపంలో చెప్పాలి అంటే అథారిటేరియన్ పేరెంటింగ్ ఒకటుంటుంది. అథారిటేరియన్ పేరెంట్ అంటే నిరంకుశత్వంగా నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పినట్టే నువ్వు చదవాలి, నేను చెప్పిన స్కూల్లోనే జాయిన్ అవ్వాలి, నీ చాయిస్ ఇక్కడ ఏమీ లేదు, నేను చెప్పిందే చెయ్యాలి అనే విధంగా ప్రవర్తించే వాళ్ళు అథారిటేరియన్ పేరెంట్ అంటారు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆ పిల్లలు రీచ్ అవ్వాలి అక్కడ. అది అథారిటేరియన్. సెకండ్ వన్ ఏంటంటే పర్మిసివ్. వీళ్ళన్నిటికీ పర్మిట్ చేస్తారు. పిల్లలతో డిస్కస్ చేస్తారు. వాళ్ళకి ఏం కావాలో అడుగుతారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళైతే రీచ్ అవ్వాలి. థర్డ్ వన్ ఎలా ఉంటారంటే అథారిటేటివ్, అధికారత్వంతో కొన్ని లిమిట్స్ పెడతారు. లిమిట్స్ పెట్టి దానికి తగ్గట్టుగా ఆ పిల్లలు రీచ్ అవ్వాలి. లేకపోయారనుకో నీకు వేస్ట్, నీకేమి ఇచ్చినా వేస్ట్, నీకు అనవసరం, ఆల్రెడీ ఇచ్చానుగా నువ్వేం చేసావు అనే పద్ధతిలో వాళ్ళతో ట్రీట్ చేస్తూ ఉంటారు. ఫోర్త్ వన్ అన్ఇన్వాల్వ్ పేరెంటింగ్. వీళ్ళు దేంట్లోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వరు, ఏమీ పట్టించుకోరు. అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే డెమోక్రటేటివ్ పేరెంటింగ్. అంటే ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఇంట్లో ఉన్న అందరినీ కలుపుకొని పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఫైనల్గా డెసిజన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ 5 టైప్స్ ఆఫ్ పేరెంటింగ్లో మీరు దేనికి చెందుతారనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారా, లేదా పిల్లల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీకు మొదటి నుండి చెప్తున్నాం, ఎవరి మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ వద్దు, మీరు పెట్టుకోవద్దు. పేరెంట్ అంటేనే ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పారు అంటే మనం రెంట్ పే చేస్తున్నాం వాళ్ళకి. మన కడుపులో వాళ్ళు పుట్టినందుకు మన లైఫ్ని వాళ్ళకి రెంట్గా పే చేస్తున్నాం. ప్రతి ఒక్క చైల్డ్ కూడాను, ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రిమైనింగ్ వాళ్ళతో కంపేర్ చేసుకోక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిక్ లైఫ్ స్టైల్ అనేది, యూనిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అలాగే మన కడుపులో పుట్టిన పిల్లల్లో కూడా యూనిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఆ యూనిక్ నాలెడ్జ్ని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళని మనం తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళ లైఫ్లో అంటే ఎక్కువగా జనరల్గా మన అకాడమిక్ దీని ప్రకారం ఎలా ఉంది అంటే ఓన్లీ మార్క్స్ ర్యాంక్స్ తెచ్చిన పిల్లలే సక్సెస్ అయినట్టుగా, ఇంజనీర్లు డాక్టర్ అయిన వాళ్ళే పిల్లలు జీవితాలు సక్సెస్ అయినట్టుగా, ఆ పేరెంట్స్ సక్సెస్ పేరెంట్స్గా మారిపోయింది. అదొక రాంగ్ కాన్సెప్ట్ అనేది సొసైటీలో గత కొన్ని సంవత్సరాలుగా ముద్రించబడడం వల్ల మిగతా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఆ డాక్టర్ కాకపోయినా, ఇంజనీర్ కాకపోయినా, దీంట్లో హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోలేకపోయినా, కొన్ని కార్పొరేట్ స్కూల్స్‌లో చదివి అక్కడ కొన్ని ర్యాంక్స్ తెచ్చుకొని అక్కడ నుంచి నీట్లు, జేఈఈలో సీట్లు తెచ్చుకున్న వాళ్ళ పేరెంట్సే బెస్ట్ పేరెంట్స్. ఆళ్ళ పిల్లలే బెస్ట్ పిల్లలుగా తయారయ్యింది. అదొక కాన్సెప్ట్ అనేది మన మైండ్‌లో చాలా రోజుల నుంచి ఫిక్స్ అయిపోయింది. మన పేరెంటింగ్ మనం చిన్నతనంలో మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారో ఆ పెంపకం కూడా మన పేరెంటింగ్‌లో ఎఫెక్ట్ పడుతుంది. నీ చిన్నతనంలో నీ తల్లి, తండ్రి నిన్ను ఎలా పెంచారు? నీ నానమ్మ, తాతయ్య పెంపకంలో నువ్వెలా వచ్చావో, ఆ పెంపకం అనేది ఇప్పుడు నీ పిల్లల పైన పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారు ఇంటికి మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతే నైట్ ఎప్పటికో వచ్చేవారు. మా నాన్నగారి ఫేస్ మాకు తెలిసేది కాదు.
నేను 10 ఇయర్స్ వచ్చేంత వరకు మా నాన్నగారు ఎప్పుడు చూసినా మార్నింగ్ వెళ్ళిపోయేవారు, నైట్ వచ్చేవారు. నేను అనుకునేదాన్ని నా హస్బెండ్ ఏ జాబ్ చేసినా నా పిల్లలకి మాత్రం అందుబాటులో ఉండాలి. కలిసి మేమందరం ఎక్కడికైనా వెళ్ళాలి. నా హస్బెండ్‌తో నేను ముందుగానే మాట్లాడుకుంటాను అనుకునేదాన్ని. అది చూసి. మాకన్నీ కూడా మా నాన్నమ్మ అన్నీ ఏం కావాలంటే మా నాన్నమ్మ గారు అన్నీ చూసుకునేవారు. మా తాతయ్య గారికి అయ్యేది కాదు. నాన్నమ్మ చూసుకునేవారు. నేను కూడా మా గ్రాండ్ మదర్ లాగే మా పిల్లలకి ఏది అవసరమైనా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకేం ఏపీ కావాలి, ఏంటి నేను రేవంత్ చూడాలి రెడ్డి. అనుకునేదాన్ని. ఇంకొకటేంటంటే, ఏదైనా చిన్న తప్పు జరిగినా, నా చేతిలోంచి ఒక గ్లాస్ పడిపోయినా, ఏది పడిపోయినా గట్టిగా కేకలేసేసేవారు నా పైన. మా అత్త, మా నాన్నమ్మ, అమ్మ అందరూని. అప్పుడు నా మనసులో ఏం పడిందంటే, పొరపాటున చేయి జారుతుంది కదా! దానికి ఇంతమంది కేకలు వెయ్యాలా? అమ్మో! నేనైతే రేపొద్దున నా పిల్లలకి ఇలా చేయకూడదు. అర్థం చేసుకోవాలి అనుకున్నా. ఇలా ఒక్కొక్కటి ఇలాంటి పాయింట్స్ అనేవి మన పేరెంటింగ్‌లో కూడా మనకు గతంలో జరిగినవి, మన చైల్డ్‌హుడ్‌లో జరిగినవి, ఇప్పుడు మనవి అవి ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. ఇంటెన్షనల్‌గా అది పడకపోయినా, కానీ అదైతే ఖచ్చితంగా ఉంటుందండి. మీ విషయంలో కూడా అలా ఏం జరుగుతుందనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. మనం కావాలని చేయకపోవచ్చు. కానీ అదైతే మనం ఆల్రెడీ మన మైండ్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫిక్స్ అయ్యున్నాం కాబట్టి అది ఖచ్చితంగా ఇక్కడ పడుతుంది. తర్వాత అనుకుంటా, అయ్యో! ఇదే తప్పుకు కదా! అప్పట్లో నేను బాధపడ్డాను. ఇలా చేయకూడదనుకున్నాను. మళ్ళీ అదే చేశాను అని బాధపడతాం. నెక్స్ట్ ఏదైనా పని చేయలేకపోయినా, వాళ్ళిచ్చిన టైమ్ లిమిట్‌లో మనం ఫుల్‌ఫిల్ చేయలేకపోయినా, "నీకిచ్చిన టైంలో చేయలేకపోయావుగా, నీకవ్వదు. ఇంక పక్కకు తప్పుకో" అనే మాటలు కూడా మన లైఫ్‌లో ఇంతకుముందు వినే ఉంటాం. ఫ్రెండ్స్ దగ్గర గానీ, అంటే చిన్ననాటి స్నేహితుల్లో గానీ, ఇంట్లో గానీ, పెద్దవాళ్ళ దగ్గర. అప్పుడనుకుంటాం ఇలా ప్రతిసారి అందరిని మనం బ్లేమ్ చేయకూడదు. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి, వాళ్ళు చేసేంత వరకు వెయిట్ చేయాలి. ఒకసారి చేయకపోతే సెకండ్ టైమ్ చేస్తారు కదా! అనుకోని ఛాన్స్ ఇవ్వాలనుకుంటాం. కానీ ఇప్పుడు మనకి పేషెన్స్ లేక 1, 2 సార్లు చెప్పి వాళ్ళు చేయలేకపోతే వెంటనే వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటాం. పేరెంట్ అంటే ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ పేషెన్స్. పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పేషెన్స్ లేకపోతే మీరు ఎంత ట్రై చేసినా సరే మీలో ఆ చేంజ్ అనేది మీ పిల్లల్లో గానీ, మీలో గానీ మీరు తీసుకురాలేరు. నిన్ననే ఎవరో చెప్పారు. మౌనిక గారు చెప్పారో, ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు. పాప 6థ్ క్లాస్ చదువుతుంది. చదవలేకపోతుంది. డైలీ అదే టైంకి చదవలేకపోతుంది అంటున్నారు. తన ఏజ్‌కి తను రెగ్యులర్‌గా చదవాలి అంటే మనం కొంచెం పేషెన్స్‌తో డైలీ తనతో పాటు కూర్చొని మనం అలవాటు చేయాలి. తన అల్లరిని తట్టుకోవాలనుకున్నా సరే మనం పేషెన్స్‌తో భరించడం అలవాటు చేసుకోవాలి. ఈ ఇప్పుడు చెప్పుకున్న రకాల్లో మీరందరూ కూడా మీరు ఏ టైప్‌కి చెందుతారనేది ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ మీ పిల్లల ఏజ్ పెరుగుతున్న కొలది కూడా వాళ్ళతో ఈక్వల్‌గా అదే ఏజ్ పిల్లలుగా మీరు మారిపోవాలండి. వాడు 5 ఇయర్స్ అబ్బాయా మీకున్నాడు. మీకు 35 ఇయర్స్ అవని, 40 ఇయర్స్ అవని మీరు ఆ 5 ఇయర్స్ ఏజ్‌లోకి వెళ్ళాలి. అంటే ఆ 5 ఇయర్స్ బాబుకి ఏమిటి అవసరం? ఎలాంటి ఆటలు కావాలి? ఎలాంటి నాలెడ్జ్ వాడికి కావాలి? మీరు అదే చిన్న పిల్లాడిలా తన ఎదురుగా అలాగే డాన్సులు వేయడం, తనతో అలాగే మాట్లాడడం, తనకేం కావాలో, తన గేమ్స్ ఏం ఆడాలో సపోజ్ బిల్డింగ్ బ్లాక్స్ వాడికిష్టం. వాడితో పాటు మీరు వాడి ఎదురుగా కూర్చొని, నాన్న నాకు రావట్లేదురా నువ్వే చెప్పరా అని తన చేత మనకు చెప్పించుకునే విధంగా, తనకి మనం ఒక ఆట బొమ్మగా మారి, తనతో మీరు ఆడుతూ, తనతో కమ్యూనికేట్ అనేది చెయ్యాలి. నువ్విది చెయ్యు, ఇలా చెయ్యు, ఈ విధంగా చెయ్యు, ఇక్కడ బొమ్మలో చూపించినట్టుగా ఇలా తయారు చెయ్యు, అలా తయారు చెయ్యి అని మనం వాడికి సజెషన్స్ ఇవ్వకూడదు. నాకిది రావట్లేదు నాన్న, నాకు చెప్తావా నువ్వు అని చెప్పి తనతో పాటు మనం కూడా తెలియనట్లుగా మనం ప్రవర్తించాలి. ఏ ఏజ్ పిల్లలైతే ఆ ఏజ్ పిల్లలు. ఇప్పుడు 13 ఇయర్స్ ఏజ్ పిల్లలున్నారనుకోండి. వాళ్ళకి ఏంటి ఇష్టం? వాళ్ళెక్కువగా దేన్ని ఇష్టపడతారు? ఫ్రెండ్స్‌ని ఎక్కువగా ఇష్టపడతారు. మీరు అదే ఫ్రెండ్ మాదిరిగా వాళ్ళతో కలవాలి. వాళ్ళు ఎటువంటివి చూస్తున్నారు? టీవీలో గేమ్సా? షోసా? ఎలాంటి షోస్ చూస్తున్నారు? ఎలాంటి గేమ్స్ చూస్తున్నారు? ఎలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు? అది మీకిష్టం ఉన్నా, లేకపోయినా వాళ్ళతో పాటు మీరవి చూడాలి. చూసి జస్ట్ వాళ్ళతో డిస్కస్ చెయ్యాలి.
ఏంటి అంటే, అది చూసావు కదా! నీకేమనిపించింది? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే ఇలా అనిపించింది. నువ్వేమనుకుంటావు? అని వాళ్ళ చేత ఆన్సర్ మనం రప్పించుకున్నట్లయితే, వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని మనకి అర్థం చేసుకోగలుగుతాం. అంటే మా పిల్లవాడు ఇలా ఆలోచిస్తున్నాడు. వీడి ఎమోషన్స్ ఇలా ఉన్నాయి అనే విషయం అనేది మనకు అర్థమవుతుంది. వాడు చెప్పిన వెంటనే అది కాదు కాదు ఇక్కడ ఈ పాయింటే అని మళ్ళీ వాడిని జడ్జ్ చేయకూడదు. నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నాకు ఇలా అనిపిస్తుంది. మేబీ ఈ పాయింట్ కూడా యాడ్ అవుతుందేమో ఒకసారి ఆలోచించు అనే విధంగా మనం చెప్పాలి. వాళ్ళు ఏ పని చేసినా, ఏమి చేసినా వాళ్ళని జడ్జ్ చేయడం, పాయింట్ అవుట్ చేయడం, క్రిటిసైజ్ చేయడం ఇలాంటివి మాత్రం చెయ్యకూడదు. వాళ్ళు 5 ఇయర్స్ చైల్డ్ అయినా, 13 ఇయర్స్ చైల్డ్ అయినా, 18 ఇయర్స్ చైల్డ్ అయినా. జనరల్‌గా పేరెంటింగ్‌లో ఎలా ఉంటుందంటే 0-5 ఇయర్స్ ఆ బాబు గాని, పాపను గాని చక్కగా ఒక రాజులా చూడాలంట. లేదా ఒక భగవంతుడిని వాళ్ళలో చూసుకోవాలి. రాజులా వాళ్ళు ట్రీట్ చేయాలి. రాజు, రాణిలా. వాళ్ళకి ఏం అవసరమన్నా సరే మీరెలా అయితే ఇస్తారో అన్నీ వాళ్ళకి అమర్చిపెట్టాలి. వాళ్ళ ప్రతి అవసరాన్ని గుర్తించాలి. లేదు అనకుండా మీరు చేయగలిగినంత వరకు వాళ్ళకి అన్నీ సపోర్ట్ చేయాలి. 6-13 ఇయర్స్ వచ్చే పిల్లల్ని మాత్రం మిలిటరీ పెంపకం అంటారు. ఆర్మీ పెంపకం. ఆర్మీలో ఎలా అయితే వాళ్ళు జాయిన్ అయ్యాక ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యాక వాళ్ళని ఫుల్‌గా రుద్దేస్తారు. ప్రతి పని వాళ్ళు చేసేంత వరకు కష్టపడి వాళ్ళ పనులు వాళ్ళు చేయగలిగేటట్లుగా వాళ్ళని మనం పెంచగలగాలి. అంటే అక్కడ వాళ్ళకి ప్రతీదీ కూడా మీరు చెప్పాలి. చిన్న చిన్న పనుల నుంచి వాళ్ళని అలవాటు చేయించాలి. మనం ఏమనుకుంటామంటే వాడు 6 ఇయర్స్‌కి ఏం చేస్తాడు? వాడి పని ఏం చేసుకుంటాడు? వాడికి చెప్పాలా అనుకుంటారు చాలామంది పేరెంట్స్. ఒక్కరే ఉన్నారనుకోండి అపురూపంగా పెంచుతారు. తండ్రి, తల్లి, నానమ్మ, తాతయ్య వాళ్ళకస్సలు ఏ పని చేయనివ్వనివ్వరు. ఎక్కడికి కదలనివ్వరు. చెప్పినా సరే వాళ్ళని ముట్టుకోనివ్వరు. బాగా గారాబం చేస్తారు. నువ్వేం చేస్తావులే, నువ్వేం చెయ్యొద్దు, నేను చేసి పెడతానులే. అయినా దానికెందుకు చెప్తున్నావు, నేను చేస్తానులే అని ముందు పెద్దవాళ్ళే రెడీ అయిపోతారు. కానీ ఆ పిల్లలకి వాళ్ళు చేసుకునే చిన్న చిన్న పనులు, వాళ్ళ ప్లేట్‌ని వాళ్ళు తీయడం, సింక్‌లో పెట్టడం, నెక్స్ట్ వాటర్ గ్లాస్‌తో వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోవడం, వాళ్ళ షూస్ వాళ్ళు పాలిష్ చేసుకోవడం, వాళ్ళ సాక్సులు వాళ్ళు తీసి అమర్చి పెట్టుకోవడం, వాళ్ళ బుక్స్ వాళ్ళు అరేంజ్ చేసుకోగలడం, వాళ్ళు చేయగలిగిన పనులను వాళ్ళకి అలవాటు చెయ్యాలి. ఫస్ట్ టైమ్ వాళ్ళు చేయకపోవచ్చు. సెకండ్ టైమ్ వాళ్ళు చేయకపోవచ్చు. కానీ థర్డ్ టైమ్ నుంచి డైలీ మీరు కేకలు వేయకూడదు అలా అని. గైడ్ చెయ్యాలి. మానిటరింగ్ చేసుకోవాలి. చెప్పాలి. వాళ్ళు పడుకొని లేచి వాళ్ళ బిస్తర్ వాళ్ళు కరెక్ట్‌గా ఫోల్డ్ చేసి పెట్టేటట్లుగా ఫస్ట్ అలవాటు అక్కడి నుండి స్టార్ట్ చేయాలి. లేవగానే వాళ్ళ బెడ్‌షీట్ వాళ్ళు ఫోల్డ్ చేసి పెట్టేటట్లుగా. వాళ్ళకి ఫస్ట్ టైమ్ రాదు, సెకండ్ టైమ్ రాదు, థర్డ్ టైమ్ రాదు. కొంచెం వాళ్ళని హెల్ప్ చేసి, అది ఫోల్డ్ చేసి వాళ్ళ ఫస్ట్ డ్యూటీ అలా. దానితో స్టార్ట్ చేపించి నెమ్మది నెమ్మదిగా ప్రతి చిన్న పనిని వాళ్ళకి చేసుకునేటట్లుగా అలవాటు చేయించాలి. నాన్న నీ పని ఇది. నువ్వు చెయ్యాలమ్మా. ఇప్పటి నుండి చేస్తేనే నీ బాడీ నీకు సహకరిస్తుంది. అన్నీ నేను చెయ్యాలంటే నాకు కుదరదు. నాకవ్వట్లేదు. నీ హెల్ప్ నాకు కావాలి అనే విధంగా వాళ్ళతో కమ్యూనికేషన్ చేసుకుంటూ, లవ్లీ కమ్యూనికేషన్ చేసుకుంటూ వాళ్ళకవన్నీ నేర్పిస్తూ ఉండాలి. అంతేగాని వాళ్ళకి చెప్పాను. ఒకరోజు చెప్తే నీకు వినిపించదా? రెండో రోజు నుంచి మళ్ళీ చెప్పాలా? ఇలా కసురుకుంటూ మాత్రం వాళ్ళతో మాట్లాడకూడదు. ఇద్దరు పిల్లలున్న దగ్గర ఏమవుతుందంటే నిన్నను కూడా నేను చెప్పాను. ఫస్ట్ బేబీ కొంచెం ఏజ్ వచ్చేటప్పటికి సెకండ్ బేబీకి మనం ఎక్కువ ఎఫెక్షన్ చూపించి ఫస్ట్ బేబీ పైన ప్రతిదీ నువ్వు ఇంకా చిన్నపిల్లడివేంటి పెద్దయ్యావా? నేను తమ్ముడిని చూస్తానా? నిన్ను చూస్తానా? అని కసురుకుంటూ ఉంటారు. కానీ అది చాలా రాంగ్ అండి. వాడికి అప్పటి వరకు ఆ పాపకు గాని, బాబుకి గాని అప్పటి వరకు మీరు ఎఫెక్షన్‌గా ప్రతీదీ కూడా చేశారు, చేపించారు, అన్నీ చేశారు కదా! ఒక్కసారి సెకండ్ బేబీ వచ్చేటప్పటికి వాడిని ఒక్కసారి దూరం చేసి తట్టుకోగలదా చిన్ని గుండె? మనమేమైనా తట్టుకోగలమా? ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మా, నాన్న మన తమ్ముడికో, అక్కకో మనకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తే మనమేమైనా తట్టుకోగలిగామా? మన కడుపులో పుట్టిన పిల్లలు కూడా అంతే. జనరల్‌గా సైకాలజిస్టు, డాక్టర్స్ చెప్పేదేంటంటే, ఫస్ట్ బేబీ కొంచెం ఇదయ్యాక సెకండ్ బేబీకి ప్రిపేర్ అవుతుండేటప్పుడే, సెకండ్ బేబీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఆ ఫస్ట్ బేబీకి మొదటి నుంచే తనకి చెప్పుకుంటూ రావాలి.
నీకో చిన్న బాబు లేదా చెల్లొస్తున్నారు. వాళ్ళతో ఇలా ఆడుకోవాలి. నాకంటే నువ్వే కేర్‌గా చూసుకోవాలి. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వాళ్ళకి రావాలి. ఇలా సెకండ్ బేబీని వాళ్ళని చేయాలి. ఫస్ట్ బేబీని నెగ్లెక్ట్ చేయకూడదు. తను షేరింగ్ అండ్ కేరింగ్ మాదిరిగా ఈ చిన్న బేబీని తనే ఎక్కువ కేర్ చేసి చూసుకునేటట్లుగా కూడా మనం వాళ్ళ మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ రాదు. చాలా ఇళ్లలో ఏమవుతుందంటే, పెద్దయి పుట్టిన వాళ్ళకి చిన్న వాళ్ళ మీద చాలా అసూయ, కోపం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో పోట్లాడుతూ ఉంటారు ప్రతిసారిని. ఎందుకు అంటే అది ఇంటర్నల్‌గా జెలస్ ఉంటుంది వాళ్ళకి. వీడు పుట్టాకే కదా! నన్ను మా అమ్మ ప్రతిసారి పెద్దదానివి, పెద్దదానివి, పెద్దదానివి అని నన్ను పాయింట్ ఔట్ చేస్తుంది. పెద్దవయ్యావు, పెద్దయ్యావు నన్ను పాయింట్ ఔట్ చేస్తున్నారు. వీడు లేకపోతే నేనే కదా మా అమ్మకి అనుకుంటారు వాళ్ళు. అది వాళ్ళలో చిన్నప్పటి నుంచి ఆ బీజం పడిపోయి, ప్రతిసారి అది మీ మీద చూపించలేక, ఆ వాడికంటే చిన్నోడి మీదే కదా! ఎప్పుడైనా వాడి తాలూకా కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ చూపించగలరు. ఆ విధంగా చూపించి వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ అనేది పెరిగిపోతూ వస్తుంది. దాన్ని తగ్గించాలి అంటే మీరు మొదటి నుంచి ఆ ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పగలగాలి. వీడు నీ తమ్ముడు లేదా నీ చెల్లి. నువ్వు చాలా కేర్‌గా చూసుకోవాలి. చాలా ప్రేమగా చూసుకోవాలి. నువ్వు తినే ఫుడ్ విషయంలో గానీ, ఏదైనా సరే తనతో షేర్ చేసుకుంటూ, ఇద్దరూ కలిసి హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలి. నేనున్నా లేకపోయినా నా తర్వాత అమ్మగా తమ్ముడికి లేదా చెల్లికి నువ్వు అమ్మగా మారాలి. అని ఇలాంటి వర్డ్స్‌ని మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే, వాళ్ళెప్పుడు మన మాట వినాలి, అణిగిమణిగి ఉండాలి, మనం చెప్పినట్టే ఉండాలి. చూడు చిన్నోడు నేను చెప్పింది చేస్తున్నాడు, నువ్వెందుకు చెయ్యట్లేదు? అని వాళ్ళ మీద అరవడం, కేకలు వేయడం చేయకూడదు. వాడెందుకు చెయ్యట్లేదు? వాడెందుకలా ఫీలవుతున్నాడు? ఒక్కసారి వాడిని దగ్గరికి తీసుకొని, పిల్లల్లో మనకు ఆల్రెడీ మ్యామ్ కూడా చెప్పారు. యాక్చువల్‌గా 4 టైప్స్ ఉంటారు. కినెస్థెటిక్ టైపు, ఆడిటరీ అండ్ విజువలిస్టిక్, రీడింగ్ అండ్ రైటింగ్ అంటాం. అంటే ఇది లెర్నింగ్ స్టైల్స్‌లోకొస్తుంది. ఈ 4 టైప్స్‌లో మీ పిల్లలు దేనికి చెందుతున్నారు? మీ ఎఫెక్షన్ ఎక్కువగా కావాలనుకుంటున్నారా? టచింగ్స్‌తో ఎక్కువగా కావాలనుకుంటున్నారా? లేదు మీరు చెప్పగానే నాన్న ఇది ఇలా అమ్మా, అలా అమ్మా అని మీ మాటలతో చెప్పినప్పుడే చక్కగా వాళ్ళు విని మిమ్మల్ని ఫాలో అవుతున్నారా? లేదు మీరేదైనా పని చేసినా వాళ్ళకేదైనా సర్ప్రైజ్‌గా చక్కగా మంచి స్నాక్స్, ఫుడ్డు అలాంటివి తయారు చేసిస్తే చాలా ఎక్సైట్‌గా ఫీలయ్యి థాంక్ యూ మమ్మీ, థాంక్ యూ అమ్మ, థాంక్ యూ అని చెప్పి ఏమైనా తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉన్నారా? అవి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకెక్కువ టచింగ్స్ కావాలా? కినెస్థెటిక్ పిల్లలైతే వాళ్ళు హగ్ చేసుకోవాలి, పట్టుకోవాలి, తల మీద చెయ్యి వేసి నిమురుతూ మాట్లాడడం చెయ్యాలి. లేదు వాళ్ళు మాటలు చక్కగా వినే పిల్లలైతే వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, మనం జనరల్‌గా ఆ ఇద్దరు పిల్లల మధ్య వేరియేషన్ రావడానికి కూడాను, మనం మనకు తెలీదు. వాడికేం అర్థమవుతుందిలే అనుకుంటాం. ఫోనొచ్చిందనుకోండి, ఫ్రెండ్స్‌కో, అమ్మకో, సిస్టర్స్‌కో, పెద్దోడితోని పడలేకపోతున్నానే, చిన్నోడైతే బానే ఉన్నాడు అని చెప్తాం. లేదు చిన్నోడితో పడలేకపోతున్నానే, పెద్దోడు పర్లేదే అని చెప్తుంటాం. అది వాళ్ళు విన్నాక 1, 2 సార్లు వాళ్ళు విన్న తర్వాత వాళ్ళ మైండ్‌లో ఏమైపోతుందంటే, అంటే నేనిప్పుడు ఆ చైల్డొచ్చాక నేనిలా మా అమ్మకిదయ్యానా? ఇంతకుముందెప్పుడు ఇలా చెప్పలేదు. పదే పదే అందరితో చెప్తుంది అని ఇంటి లోపల తనకా నెగెటివ్ ఫీలింగ్ ఉండిపోయి దాన్ని కూడాను తనకంటే పెద్దవాళ్ళో లేకపోతే తనకంటే చిన్న వాళ్ళతోనో జెలస్ ఫీలింగ్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయిపోయి కమ్యూనికేషన్ అనేది దూరం చేసుకుంటారు. అలాగే తల్లితో కూడా దూరమైపోతారు. అవునులే నీకు చిన్నోడంటే ఇష్టం కదా! ఎప్పుడు వాడినే కదా నువ్వు ప్రేమిస్తావు. నన్నెందుకు చూస్తావు? నన్నెందుకు పట్టించుకుంటావు? నా విషయం నీకు అనవసరం కదా! ఇలాంటి మాటలు కూడా మన పిల్లల దగ్గర వినే ఉంటాం. అది మనం కావాలని చెప్పకపోయినా మాటల్లో మనం చెప్పినవి కూడాను ఫోన్‌లు మాట్లాడేటప్పుడు గానీ, ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు పిల్లల విషయాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మాట్లాడాలి. అనుకుంటాం వాడు చిన్న గుడ్డు, పసిగుడ్డు వాడికేం అర్థమవుతుందిలే ఏవైనా చెప్పుకోవచ్చులే అనుకుంటాం. కానీ వాళ్ళకి ప్రతీది కూడా అర్థమవుతుంది. ఆ చైల్డ్‌హుడ్‌లో మనం వేసిన ఆ బీజాలే మొక్క తర్వాత చెట్టుగా మారి వాళ్ళ మనసుల్లో కొన్ని వేరియేషన్స్ అనేవి మన మీద ఏర్పాటు చేసుకుంటారు. నెక్స్ట్
మీరు ఇంకొక పిల్లలతో వాళ్ళని కంపేర్ చెయ్యొద్దు. డోంట్ కంపేర్ టు అదర్ కిడ్స్. అది మీ చిన్న బేబీ అవ్వచ్చు, పెద్ద బేబీ అవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ పిల్లలు అవ్వచ్చు, క్లాస్లో ఉన్న పిల్లలు అవ్వచ్చు, ఎవరితోనైనా సరే. ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రతి బేబీకి కూడా ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది. నీటిలో ఉన్న చేపకి, చెట్టు మీద ఉన్న పక్షికి మనం కంపేర్ చేసుకుంటే ఏమైనా ఫలితం ఉంటుందా? దాని క్వాలిటీ దానిది. సముద్రంలో ఎంత దూరమైనా అది ప్రయాణిస్తుంది. పక్షి క్వాలిటీ పక్షిది. ఇది ఆకాశంలో ఎంత దూరమైనా ఎగరగలుగుతుంది. రెండింటిని తీసుకొచ్చి కంపేర్ చేసి నువ్వు పక్షిగా మారు, నువ్వు చేపలా మారు అంటే అవ్వదు కదా. అలాగే మన పిల్లల విషయంలో కూడా ఎవరి క్వాలిటీ వాళ్ళది. ఇక్కడ కూడా కొన్ని లెర్నింగ్ స్టైల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు బాగా చేతులతో ఎక్స్పీరియన్స్ చేసి చక్కగా నేర్చుకోగలుగుతున్నారా? లేదా రీడింగ్, రైటింగ్ చేసి బాగా నేర్చుకోగలుగుతున్నారా? ఏదైనా టీచర్ చెప్పినప్పుడు గానీ, పేరెంట్స్ చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ అంతా చక్కగా విని అర్థం చేసుకుంటున్నారా? లేదు, అది రిలేటెడ్ ఏవైనా చార్ట్సు, మ్యాప్సు, గ్లోబ్సు, పెద్ద పెద్ద పిక్చర్స్, కలర్‌ఫుల్ పిక్చర్స్‌తో లేదా వీడియో రూపంలో చూపిస్తే వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారా? వాళ్ళ లెర్నింగ్ స్టైల్ అనేది ఈ 4లో ఏంటి అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొనే వాళ్ళు చదవాలన్నా, ఏదైనా కాన్సెప్ట్‌లో వాళ్ళు డల్‌గా ఉంటున్నా, ఈ 4 రూల్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఏది కినెస్థెటికా, విజువలైజరా, ఆడిటరీయా, లేకపోతే రీడింగ్ అండ్ రైటింగ్ స్టైలా? ఏ లెర్నింగ్ స్టైల్ వాళ్ళకి ఎక్కువగా ఉంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చదవాలి అనుకున్న కాన్సెప్ట్ వాళ్ళకి రాదు, నేను ఇది చదవలేను అనుకున్న కాన్సెప్ట్స్‌ని మీరు ఈ 4 లెర్నింగ్ స్టైల్‌లో ఏదో ఒక లెర్నింగ్ స్టైల్ అనేది కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ లెర్నింగ్ స్టైల్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. మీరు మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు ఏది ఎక్కువగా క్యాచ్ చేయగలుగుతున్నారు. మంచి మంచి పిక్చర్స్ చూపించి నేర్పిస్తే ఆ కాన్సెప్ట్‌ని ఈజీగా నేర్చుకుంటున్నారా? లేదు, టీచర్ గాని, మీరు గాని కరెక్ట్‌గా ఆ విషయం మీద ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడు చక్కగా అర్థం చేసుకుంటున్నారా? లేదు, రీడింగ్, రైటింగ్ వాళ్ళకి వాళ్ళే చదవడం, రాయడం ద్వారా నేర్చుకుంటున్నారా? లేదు, ఆ రిలేటెడ్ విషయాలు ఏవైనా వస్తువులు చూపించి, వాళ్ళ చేతులతో ఎక్స్‌పీరియన్స్ చేపించి మనం చేపిస్తుంటే చక్కగా నేర్చుకుంటున్నారా? ఆ లెర్నింగ్ స్టైల్ అనేది అక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ విధంగా ఎదుటి పిల్లలతో కంపేర్ చేసేటప్పుడు వాళ్ళ లెర్నింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది, వీళ్ళ లెర్నింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది కాబట్టి వాళ్ళకొచ్చే మార్క్స్‌లో గానీ, వాళ్ళకున్న నాలెడ్జ్‌లో గానీ చాలా వేరియేషన్ ఉంటుంది. సో, ఇంకెవరితో కూడా మనం కంపేర్ చేయకూడదు. మన పిల్లల్ని మనం వాళ్ళింకా ఇంప్రూవ్ అయ్యేలా మన మాటలతో మనం వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళేదైనా తప్పు చేశారే అనుకోండి, ఓపికగా వాళ్ళు చెప్పేది ఎందుకు అలా తప్పు చేశారు, ఏంటి అనేది ఫస్ట్ వినండి. అరవొద్దు, కోప్పడొద్దు, జడ్జ్ చెయ్యొద్దు. ఒక్కసారి వాళ్ళ పైన అరిచే ముందు ఎంపథెటిక్‌గా వాడు ఎందుకు చేశాడో, వాడినొక బ్లేమింగ్ కార్డ్స్ పెట్టేస్తాం మనం. వీడొక లేజీనెస్సు, వీడు దేనికి పనికిరాడు, వీడెప్పుడు చూసినా ఇదే, ఏదో ఒకటి మన నోటి నుండి ఒక వర్డ్స్ వచ్చేస్తాయి వాళ్ళని. కొన్ని జంతువుల మాటలతో కూడా వాళ్ళని తిట్టేస్తూ ఉంటాం. వీడికి ఎప్పుడు చెప్పినా ఇంతే. కొన్ని పదాలు కూడా వచ్చేస్తాయి. పంది, దున్నపోతు ఏవో ఒకటి వచ్చేస్తాయి కోపంలో. కానీ నేను చెప్పేదేంటంటే అలాంటి వర్డ్స్ దయచేసి పిల్లలతో మాట్లాడొద్దు. అలాంటి బ్లేమింగ్ చేసే విషయాలు వాళ్ళతో మాట్లాడకండి. ఒకసారి మీకు కోపమొచ్చి అరిచే ముందు మీకు మీరుగానే F2 టెక్నిక్ చెప్పాడు మనకి వెంకటేషు. ఒకసారి లాంగ్ బ్రీత్ తీసుకొని మీకు మీరు ఒకసారి ఆగి, వాళ్ళు ఎందుకు అలా చేశారనేది ఒకసారి ఆలోచించి వాళ్ళకప్పుడు చెప్పండి. నాన్న నువ్వు చేసింది రాంగ్ కదా! ఎందుకలా చేశావు? వాడేమైనా అన్నాడా? వాడినెందుకు కొట్టావు? అని మీరు అడిగి వాడితో మీరు మాట్లాడనిస్తే వాడి విషయం ఏంటనేది చెప్పగలుగుతాడు. కానీ అదే వాడు తప్పు చేయగానే మనం అరవడం స్టార్ట్ చేశాము అంటే వాడింక వినడు. ఇంక రేపొద్దున నిజంగా వేరే వాళ్ళ చేత వీడి దెబ్బలు తిన్నా మనకొచ్చి చెప్పడానికి భయపడతాడు. ఎందుకు మా అమ్మకేం చెప్పినా నన్నే కదా జడ్జ్ చేస్తుంది. చెప్పడం ఎందుకు వేస్ట్ అని చెప్పి ప్రతి ఎమోషన్‌ని కూడా తనలో వచ్చే నెగెటివ్ ఎమోషన్‌ని అన్నిటిని కూడాను దాచేసుకుంటాడు తనలోనే. మనతో కమ్యూనికేట్ చేయడు వాడు. అలా మనతో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. సో, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఎక్కువున్న పేరెంట్స్ ఇక్కడున్నారు కాబట్టి
నిన్నెవరో చెప్పారు మా పిల్లలు మొబైల్‌తోనే ఎక్కువ ఉంటారు అని. టీనేజ్ పేరెంట్సే కాదు జనరల్‌గానైనా మొబైల్ వైఫై ఆఫ్ చేయాలనిపిస్తుంది మేడం. మొబైల్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నామని. ఇక్కడ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి. ఫస్ట్ మొబైల్ వాళ్ళకి అలవాటయింది అంటే దానికి ఫస్ట్ రీజన్ ఎవరిచ్చారు ఫస్ట్ ఆళ్ళకి పుట్టగానే మొబైలు? మనమే. మనమే ఇచ్చాం. వాడు భోంచేయాలన్నా, వాడు అల్లరిని తట్టుకోలేక మొబైల్ ఇచ్చి మనమే నేర్పించాం. మరి వాడిప్పుడు ఆపమంటే ఆపుతాడా? మొబైల్ గానీ, టీవీ గానీ అలవాటు చేసింది మనమే. కానీ దాన్ని కంట్రోల్ చేయాలి అంటే కంప్లీట్‌గా వాళ్ళకివ్వకుండా వాళ్ళని చూడొద్దు అంటే వాళ్ళిప్పుడు వినరు మన మాట. కాకపోతే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మీ ఫోన్‌లో పిల్లలు లేనప్పుడు కొన్ని పేరెంట్ కంట్రోల్ యాప్స్ అనేవి ఉంటాయి. పేరెంట్ కంట్రోల్ యాప్స్ వేసుకొని మినిమమ్ 1 అవరు లేదా 1½ అవరు వాళ్ళ మొబైల్ చూసే విధంగా మీరు దాంట్లో కంట్రోలింగ్ యాప్స్‌లో సెట్ చేసుకోవచ్చు టైమ్ లిమిట్. ఆ 1 అవర్ దాటాక వాడు చూస్తానన్నా అది అలౌ చేయదు యాప్. క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ పాస్వర్డ్స్ అనేవి మీ మొబైల్‌కి మీరు సెట్ చేసుకోండి. ఇఫ్ కేస్ పిల్లలకి తెలిసుంటే వాటిని మార్చండి. వాళ్ళకి చెప్పకండి. పాస్వర్డ్స్ అరేంజ్ చేసుకోండి. పేరెంట్ కంట్రోల్ యాప్స్ వేసుకోండి. నెక్స్ట్ వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు కంటెంట్ మాత్రమే మీకు మీ ఫోన్‌లో యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ దేంట్లోనైనా సరే ఆ ఏజ్ తగ్గట్టు కంటెంట్ వచ్చేటట్లుగానే దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి. అవి కూడా సెట్ చేసుకోండి. అడల్ట్ కంటెంట్ అనేది వాళ్ళకి ఇన్‌అప్రోప్రియేట్ కంటెంట్ అనేది వాళ్ళకి కనబడకుండా సెట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఆ పేరెంట్ కంట్రోల్ యాప్స్‌లోకి వెళితే ఆ డీటెయిల్స్ మొత్తం ఉంటాయండి. ఆప్షన్స్ అడుగుతుంది. వాటినన్నిటిని మీరు సెట్ చేసుకొని టైమ్ లిమిట్‌ని సెట్ చేసుకుంటే ఏ కంటెంట్ రావాలనేది కూడా మీ అబ్బాయి 13 ఇయర్స్ కంటే ప్రీ టీనేజ్ పిల్లలనుకోండి. వాళ్ళకి వయసు కంటే ఇంకో 2, 3 ఇయర్స్ తగ్గించే పెట్టేసుకోండి. ఆ కంటెంట్ మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. ఆ చైల్డ్ కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. అడల్ట్ కంటెంట్ వాళ్ళకి కనిపించదు. సో, మన పిల్లలు ఆ 1 అవర్ చూసినా ఏం చూస్తున్నారనేది మనం అనుమానించినట్టు కాకుండా ఒక్కొక్కసారి మిడిల్‌లో వచ్చి వాళ్ళు ఏం చూస్తున్నారనేది ఒకసారి మానిటరింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ ఆఫ్టర్ 1 అవరు మీరు ఎంత కావాలనుకున్నా వాళ్ళకి ఆ ఫోన్ యాప్‌లో అది ఓపెన్ అవ్వదు. ఆ గేమ్స్ గానీ, ఏవి గానీ ఓపెన్ అవ్వవు వాళ్ళకి. మీకు వాటి విషయం తెలియకపోతే యూట్యూబుల్లో పేరెంట్ కంట్రోల్ యాప్స్ గురించి వీడియోస్ ఉంటాయి. ఒకసారి చూసి దాన్ని బేస్ చేసుకొని మీ మొబైల్స్‌లో ఆ సెట్టింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ మీ పిల్లలకి ఎటువంటి వాట్సాప్, అది ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, లింక్డ్ఇన్ ఇంకా చాలా చిన్న పిల్లలకు కొన్ని యాప్స్ ఏవో ఉన్నాయి. నాకు తెలీదు. ఆ యాప్స్ మిగతా పీర్ గ్రూప్ అంటే మిగతా పిల్లలతో కలిసి వీళ్ళవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళేం చూస్తున్నారు? ఏ కంటెంట్ చూస్తున్నారు? ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు? అవన్నీ కూడా మీరు కూడా తెలుసుకొని ఉండాలి. మీ నాలెడ్జ్‌కి తగ్గట్టుగా మీకవి అప్‌డేట్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళు ఏ గేమ్స్ చూస్తున్నారు? ఆ గేమ్స్ వలన ఉపయోగం ఉందా? లేదా? పబ్‌జీ గ్రూప్స్ పబ్‌జీ గేమ్స్ ఇలాంటివైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను దాన్ని ఎంకరేజ్ చేయకండి. డిలీట్ చేసేయండి ఆ యాప్‌ని. దాని ప్లేస్‌లో ఆ 1 అవర్ కూడా ఆ పిల్లలు ప్రొడక్టివ్‌గా వాళ్ళ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకునే యాప్స్ ఏమైనా ఉంటే వాటిని డౌన్‌లోడ్ చేసి అవి వాళ్ళు ఆడుకోవడానికి, వాటిని వాళ్ళు చక్కగా యూజ్ చేసి వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు అటువంటి యాప్స్‌ని చూసి డౌన్‌లోడ్ చేసి వాటిని అరేంజ్ చేసి పెట్టండి. నేను ఫోను పూర్తిగా ఇవ్వద్దని చెప్పట్లేదు. ఫోను ఇవ్వకపోతే ఇప్పుడున్న ట్రెండ్ ఏఐ ట్రెండ్. ఇప్పుడు వాళ్ళకి ఫోను మనం డిజిటల్ కనెక్షన్ నుంచి తప్పించేస్తే రాను రాను వాళ్ళు డిజిటల్ నాలెడ్జ్ పరంగా తగ్గిపోతారు. ఔట్‌డేట్ అయిపోతారు. సో, ఫోను ఇవ్వండి. దానికి రిలేటెడ్ మంచి ప్రొడక్టివ్ యాప్స్ వాళ్ళకి దాంట్లో డౌన్‌లోడ్ చేసి వాటిని వాళ్ళు ఉపయోగించుకునేటట్లుగా పేరెంట్ కంట్రోల్ యాప్స్ ద్వారా వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకొని మానిటరింగ్ చేయండి. మీ పిల్లలు ఏదైనా తప్పు చేసినా ఇది చిన్న పిల్లలు అవ్వచ్చు, టీనేజ్ అవ్వచ్చు, ఎవ్వరైనా అందరి ఎదురుగా వాళ్ళని మాత్రం తిట్టకండి. హస్బెండ్ ఎదురుగా, సిస్టర్సు, బ్రదర్సు లేకపోతే మేనత్తలు, నానమ్మ, తాతయ్య ఎవ్వరున్నా వాళ్ళ ఎదురుగా వీడు ఇలా చేశాడు, వీడు అలా చేశాడు అని చెప్పి వాళ్ళ ఎదురుగా వాళ్ళని పాయింట్ ఔట్ చేసి కోప్పడకండి.
అవసరమైతే వాళ్ళని రూమ్‌లోకి పిలుచుకొచ్చి మీరు, బాబు లేదా పాప మీరు మాత్రమే నాన్న నువ్వు ఈరోజు ఇలా బిహేవ్ చేశావు. నాకది నచ్చలేదు. నువ్విలా చేయటం వల్ల ఈరోజు కాదు తర్వాత ఇలాంటి బిహేవియర్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అని మంచి మాటల మీద వాళ్ళతో మీరు మాట్లాడి కౌన్సెలింగ్ మాదిరిగా వాళ్ళకన్నీ చెప్పి చూడండి. ఖచ్చితంగా వాళ్ళలో చేంజ్ ఒస్తుంది. పిల్లలెప్పుడూ ఒకే బిహేవియర్‌తో ఉండరండి. ఎవ్రీ 6 మంత్స్‌కి గానీ, ఎవ్రీ 1 ఇయర్‌కి గానీ వాళ్ళలో చేంజెస్ ఒస్తూ ఉంటాయి. వాళ్ళ బిహేవియర్ మారుతూ ఉంటుంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడో జరిగిన వాటిని పదే పదే వాళ్ళెదురుగా క్రిటిసైజ్ చేస్తూ, బ్లేమ్ చేస్తూ వాళ్ళని ఎప్పుడు మీరు ఇబ్బంది పెట్టొద్దు. ఎక్కువగా టీనేజ్‌లో కనిపించే ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆర్గ్యుమెంట్ చేస్తారు మీ పిల్లలు. అగ్రెసివ్‌గా ఉంటారు. యాంగర్‌గా ఉంటారు. లోన్‌లీనెస్‌తో ఫీల్ అవుతూ ఉంటారు. అంటే లోన్‌లీనెస్ అంటే వాళ్ళొక్కరే టైమ్ స్పెండ్ చేసుకుంటుంటారు. మీ దగ్గరికి రారు. మీతో మాట్లాడరు. ఈ 4 లక్షణాలు ప్రీ టీనేజ్‌లో గాని, టీనేజ్‌లో గాని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అగ్రెసివ్‌గా ఉంటారు. అంటే చాలా అంటే కొంచెం కోపంగా మాట్లాడడం, చిరాగ్గా మాట్లాడడం, రెక్లెస్‌గా మాట్లాడడం చేస్తారు. లేదా ఏదైనా విషయం చెప్తే ఆర్గ్యూ చేస్తారు తల్లులతో గాని, తండ్రులతో. ఏంటి మీకు తెలుసా? మాకేమొచ్చో? మాకు తెలీదా? మీకు తెలుసా? ఎక్కువగా తల్లులకి ఇది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అమ్మా నీకు తెలీదు. నీకేం తెలుసు అసలు? అసలు స్కూల్‌లో ఏం జరుగుతుందో నీకు తెలుసా అసలు? నీకు తెలీదు ఊరుకో. మాకు తెలుసులే అని చెప్తారు. అలాగే ఏ విషయమైనా కొంచెం చెప్పినా వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది అస్తమానం. ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ 4 లక్షణాలు ఎక్కువగా టీనేజ్ పేరెంట్స్ ప్రాబ్లమ్ చేస్తూ ఉంటారు. దాన్ని సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఎక్కువగా పిల్లలతో కనెక్షన్‌లో ఉండాలి. కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. వాడు ఒంటరిగా ఉన్నాడా? వాడి దగ్గరికి వెళ్ళాలి. మీ పని మానుకొనైనా సరే వాడి దగ్గరికి వెళ్లి మీరు కూర్చొని మాట్లాడాలి. వాడు మీ దగ్గరకొచ్చి మాట్లాడట్లేదా? మీరు వాడి దగ్గరికెళ్లి మాట్లాడాలి. ఏంటి మాట్లాడాలి? జనరల్ టాపిక్స్. ఏంటి ఈరోజు స్కూల్ ఎలా అయింది? ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఏ క్లాసులయ్యాయి? టీచర్స్ ఎలా ఉన్నారు? నీకన్నీ అర్థమయ్యాయా? నాకు తెలిసి మీరు ఆ కనెక్షన్ అనేది చిన్నప్పటి నుంచి కంటిన్యూ చేసొస్తే వాళ్ళు హ్యాపీగా అన్నీ మీతో షేర్ చేసుకుంటారు. మీరు ఆ కమ్యూనికేషన్ మొదటి నుంచి లేకపోతే ఇప్పుడు ఏంటి మా అమ్మ కొత్తగా అడుగుతుంది ఏంటి అని అడుగుతారు. నో ప్రాబ్లమ్. ఏం లేదు నాన్న నీతో మాట్లాడాలనిపించి నీ స్కూల్ గురించి తెలుసుకోవాలని చెప్పి అడుగుతున్నాను. ఇక రోజు అడుగుతానులే అన్నట్టుగా ముందుగానే చెప్పొద్దు. కానీ రోజు అలాగా మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళతో కనెక్షన్ మెయింటైన్ చేసుకోండి. ఆ కనెక్షన్ అనేది, ఆ కమ్యూనికేషన్ దూరమైందా, మీ పిల్లలు ఇంకా ఇంకా దూరమైపోతారు. ఈ దూరం ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా? మనకి ఏజొచ్చేసి మనం ఇళ్లల్లో ఖాళీగా ఉండేటప్పుడు వాళ్ళు మనలతో మాట్లాడకుండా అయిపోతారు కంప్లీట్‌గా. చాలా ఇళ్లల్లో పెద్దవాళ్ళంటారు, మా కొడుకులు పట్టించుకోవట్లేదు, కోడలు పట్టించుకోవట్లేదు, కూతుర్లు పట్టించుకోవట్లేదు అంటారు. దానికి రీజన్ ఎక్కడ అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో, అది ఇప్పటికైనా తెలుసుకొని దాన్ని ఇప్పటి నుంచైనా మళ్ళీ కంటిన్యూ చేయండి. వాళ్ళతో ఏవైనా గేమ్స్ అనేవి ఆడుతూ ఉండండి. నేనిప్పుడే చెప్పాను. వాళ్ళు ఏం గేమ్స్ ఆడుతున్నారు, ఏం చూస్తున్నారు అవి కూడా మనం తెలుసుకొని వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టుగా మనం మారి వాళ్ళతో పాటు ఆడడానికి ప్రయత్నించాలి. లేదు ఫిజికల్‌గానైనా సరే సరదాగా చెస్ ఆడడం, లేదా క్యారమ్స్ ఆడడం, షటిల్ ఆడడం, రింగ్ టెన్నిస్ ఆడడం, వాళ్ళతో బయటికి వెళ్లి స్కిప్పింగ్ చేయడం. ఇబ్బందిగా అనిపిస్తుంటే ఇంట్లోనే వాళ్ళతో ఎక్సర్సైజ్ చేయడానికి టైమ్ స్పెండ్ చేయడం. ఎందుకో నీతో నాకు ఆడాలనిపిస్తుంది. నీతో నన్ను జే నీకొచ్చిన నాలెడ్జ్ నాతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇద్దరం కలిసి ఆడదాం అని చెప్పి రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టి ఆడడానికి ప్రయత్నించండి. వాళ్ళతో కనెక్షన్‌లో ఉండాలి అంటే, వాళ్ళతో మాటలు మనం కలపాలి అంటే కొంచెం గేమ్స్ ఆడడం, వర్కౌట్స్ అంటే ఎక్సర్సైజ్ చేయడం, లేదు రన్నింగ్‌కి వెళ్ళడం, వాకింగ్‌కి వెళ్ళడం, వాళ్ళని మనతో తీసుకువెళ్ళడం. తీసుకువెళ్ళేటప్పుడు మనం ఏదో ఒకటి మాట్లాడతాం. లేదంటే వాళ్ళే ఏదో ఒకటి చెప్తారు.
అది డైలీ అది అలవాటు చేసుకోవాలి. మిడిల్‌లో మళ్ళీ ఆఫ్ చేసేస్తే వాళ్ళు మా అమ్మ ఇంతేలే 2 రోజులు చేస్తుంది, మూడో రోజు అయిపోతుందిలే. ఈ 2 రోజులే కదా ఎలాగో భరించి వెళ్తానులే తర్వాత అయిపోయిందిలే అనుకునేటట్లుగా మనం వాళ్ళ మైండ్ సెట్ క్రియేట్ చేయకూడదు. రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ స్మాల్ ట్రిప్స్ ఏవైనా సరే పిల్లలతో కలిసి మీ హస్బెండ్‌కి వీలైనా, వీలు కాకపోయినా ఆయనుంటే ఇంకా మంచిదే. లేకపోతే మీ పిల్లలతో కలిసి మీరు చిన్న పిక్నిక్ లాగా ఏదైనా పార్క్‌కి కలిసి వెళ్ళడం, బీచ్‌కి వెళ్ళడం, లేదు ఏదైనా షాపింగ్ మాల్‌కి కలిసి వెళ్ళడం. అది ఏదైనా గ్రాసరీ షాప్ అవ్వచ్చు, లేదంటే మార్కెట్ కావచ్చు, కాయగూరల మార్కెట్ కావచ్చు, ఎక్కడికైనా పిల్లలతో పాటు మీరు కలిసి వెళ్తే మీకు వాళ్ళకి మధ్య గ్యాప్ అనేది ఏదైనా వాళ్ళ మాటల ద్వారా, ఇది ద్వారా చాలా దగ్గర ఇది మళ్ళీ కుదురుతుంది. టీనేజ్ పిల్లలైనా సరే, వాళ్ళ సెలక్షన్‌లో కూడా మనం కొన్ని ఛాన్సెస్ ఇవ్వాలి. ఏం కూర చేద్దాం ఈరోజు? వాళ్ళకి అడగాలి. ఇవున్నాయి కాయగూరలు, ఏ కూర చేస్తే బావుంటుందంటావు? అంటే డైరెక్ట్‌గా తన మీద డిపెండ్ అయిపోకూడదు. అలా అని మనం డిమాండ్ చేస్తున్నట్టు కూడా అడగకూడదు. క్యాబేజీ ఉంది, క్యారెట్ ఉంది. ఏ కూర చేస్తే బావుంటది ఈరోజు? అని మనకు మనం మాట్లాడుకుంటున్నట్టుగా పిల్లల దగ్గర మాట్లాడాలి. అమ్మ క్యారెట్ చెయ్యమ్మా చాలా రోజులైంది అని అన్నాడనుకోండి. ఆ! ఓకే. అంటే వాడికి ప్రయారిటీ ఇచ్చినట్టుండాలి. వాడి డెసిషన్‌కి మనం ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉండాలి. మనం డిమాండ్ చేసి అడిగినట్టుగా కాదు. నాకిష్టం వచ్చిందే చేస్తాను. నువ్వు తిను అని చెప్పినట్టుగా కూడా కాదనమాట అది. మీకు అర్థమైందా నేను చెప్పిందిప్పుడు? వాళ్ళ డెసిషన్ మనం యాక్సెప్ట్ చేయాలి. మనం అడగాలి. అప్పుడు వాడికి మైండ్‌లో ఏమవుతుందంటే నా డెసిషన్స్ కూడా వాల్యూ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ సబ్జీ విషయం అనే కాదు. జనరల్‌గా ఇంట్లో కొనుక్కునే ఏ వస్తువులైనా సరే, ఒక ఫ్రిడ్జ్ అనుకున్నారు, టీవీ అనుకున్నారు, లేదంటే ఏదైనా ఇంట్లోకి వస్తువులు అనుకున్నారు. ఏ మోడల్ అయితే బావుంటుంది? ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది? ఎలాంటి వస్తువులైతే బావుంటాయంటే వాడే చాలా విషయాలు తీసిచ్చేస్తాడు మనకి. ఇప్పుడు ఇలాంటిదున్నాయి, అలాంటిదున్నాయి, ఇలాంటిదైతే బావుంటుంది, ఈ కలర్ అయితే బావుంటుంది, ఇది ఇంత కాస్ట్‌లో ఉంది, అది అంత కాస్ట్‌లో ఉందని మొత్తం విషయాలన్నీ వాళ్ళు చెప్పేస్తారు మనకి. అది మనం ఎఫర్ట్ చేయగలిగిన వస్తువైతే వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేసి ఓకే. తీసుకుందాం అని మీరు అగ్రీ అవ్వచ్చు. కానీ వాడు చెప్పింది మీ ఫైనాన్షియల్ కండిషన్ కంటే ఎక్కువనుకోండి, సారీ నాన్న ఇంత మనం పెట్టుకోలేం గదా! అంత ఈ ఈ బడ్జెట్‌లో ఏవైనా ఉంటాయో అవి చూద్దాం అని చెప్పి వాడి డెసిషన్‌కి మనం ప్రయారిటీ ఇస్తూ, వాడిని కూడా డెసిషన్ తీసుకోవడంలో ఇన్వాల్వ్ చేస్తూ మనం చెయ్యాలి. అప్పుడు వాళ్ళలో ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఓకే. నాకు ఇంటిలో వాల్యూ ఇస్తున్నారు. నేను చిన్నదాన్ని, చిన్నోడిని అని చెప్పి నన్ను పట్టించుకోకుండా నాకు కూడా వాల్యూ ఇస్తున్నారు. ఏదైనా విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు అనే ఐడియా అనేది వాళ్ళ మనసులో కూడా ఉంటుంది. నెక్స్ట్ గేమ్స్ గానీ, ఎక్సర్‌సైజ్ గానీ ఇలాంటివి వాళ్ళతో చేస్తూ ఉండాలని చెప్పుకున్నాం. ట్రిప్‌కి వెళ్ళాలి. డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇది ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లైఫ్‌లో వాళ్ళు గ్రోన్ అప్ అవుతున్న కొలది వాళ్ళ లైఫ్‌లో ఏదైనా సిట్యుయేషన్స్ ఎదురైనా ఆ డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి మనం అలవాటు చేయగలుగుతాం. వాళ్ళ డ్రెస్ విషయంలో గానీ, ఏ కలర్ తీసుకోవాలి? ఏ డ్రెస్ తీసుకోవాలి? ప్రతీదీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అది ఓకే అనుకుంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తూ అది ఓకే చేయించుకోవాలి. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా రాంగ్ ఉందనుకోండి వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఇదైతే ఈ కలర్ అయితే బాలేదు నాన్న. ఈ కలర్ అయితే నీకు బావుంటుందేమో. నువ్వు చెప్పిందే కాకపోతే ఈ కలర్ బావుంటుంది అని ఇలా దాన్ని మోడిఫై చేస్తూ వాళ్ళ డెసిషన్స్‌కి మీరు వాల్యూ ఇస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడాను ఏది ఎలా నిర్ణయం తీసుకోవాలనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటవుతుంది. వాళ్ళ లైఫ్‌లో కూడాను పెద్దవుతున్న కొద్దీ ఏదైనా జాబ్స్‌లోకి వెళ్ళినా, ఏమైనా అక్కడైనా సరే సరైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలిగారు అంటే, వాళ్ళకి చిన్నప్పటి నుంచే అది వాళ్ళకి ప్రాసెస్‌లో చిన్నతనం నుంచి వాళ్ళ పేరెంటింగ్‌లో ఉంది కాబట్టి, ఆ పిల్లలు పెద్దయినా ఏదైనా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఓకే. వాళ్ళ చేత ఏదైనా కొత్తగా అంటే ఇప్పుడు వాళ్ళు కంప్లీట్‌గా మొబైల్స్‌లో ఉంటున్నారు. చెప్పిన మాట వినట్లేదు అనుకునేటప్పుడు, మీరేం చేయాలి అంటే, ఆ పిల్లల చేత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్‌ని కొత్తగా వాళ్ళ చేత చేయించడానికి ట్రై చేయాలి. అంటే న్యూ హాబీస్ డ్రాయింగ్ గానీ, పెయింటింగ్ గానీ, సింగింగ్ గానీ, డాన్సింగ్ గానీ ఇలాంటివేవైనా మీరు కూడా వాళ్ళతో పాటు కలిసి కూర్చొని చేయడం స్టార్ట్ చెయ్యాలి.
చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళతో పాటు మనం కూర్చొని చేస్తే వాళ్ళలో కొత్త ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ న్యూ హాబీస్ని కొత్తగా చేయడానికి ఇష్టపడతారు. చిన్నపిల్లల్లో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏదైనా కొత్తగా చేయాలి, అడ్వెంచర్స్ చేయాలి అనే మోడ్లో ఎక్కువగా ఉంటారు వాళ్ళు. ఆ అడ్వెంచర్స్ చెయ్యాలి అనుకునే దాన్ని మనం వాళ్ళ హాబీస్ రూపంలో కానీ ఏదైనా సరే పజిల్స్ సాల్వ్ చేయించడం ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల కొత్తగా నిన్నటికంటే ఈరోజు కొత్తగా ఇది చేశాను అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చి మనం చెప్పిన మాట వాళ్ళు వినడం జరుగుతుంది. మొబైల్ టైం మీరు స్క్రీన్ టైం తగ్గించాలి అంటే ఆ స్క్రీన్ టైంలో కొంత టైం అనేది మీరు డైలీ కొత్తగా ఏవైనా పజిల్స్ బొమ్మలు ఏవైనా అరేంజ్ చేయడం లేదా మ్యాప్స్ ఇప్పుడు చాలా దొరుకుతుంటాయి. రకరకాల మ్యాప్స్ తీసుకొచ్చి పిల్లలు వాటిని అరేంజ్ చేసే విధంగా కొన్ని ఉంటాయి. మీరు తీసుకోగలిగితే అలాంటివి తీసుకొని మీ పిల్లల చేత ట్రై చేయించొచ్చు. కొత్తగా వాళ్ళ చేత చేయించడానికి ప్రయత్నించాలి. తర్వాత ఏ విషయమైనా డైలీ వాళ్ళ స్కూల్ నుండి వచ్చాక వాళ్ళతో ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా మీరు చేసి మాట్లాడాల్సి ఉంటుంది. టీనేజ్ పిల్లలవని ఎవరవని ఇంటికి వచ్చాక మీరేదో పనిలో పడి వచ్చావా నాన్న డ్రెస్ చేంజ్ చేసేసుకో వాష్ చేసేసుకో అని చెప్పకుండా వాళ్ళతో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి ఎలా ఉంది ఈరోజు స్కూల్లో ఏం జరిగింది లేకపోతే కాలేజ్లో ఏం జరిగింది మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు అని మనం వాళ్ళ ఫీలింగ్స్ని మాట్లాడుతూ అబ్జర్వ్ చేయాలి. ఇంకొక థింగ్ ఏంటంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులైతే దయచేసి వాళ్ళ డైలీ స్కూల్ నుండి వచ్చిన వెంటనే వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతూనే మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయగలిగితే, ఆ అమ్మాయి ఫేస్‌లో ఫీలింగ్స్, బాడీలో ఫీలింగ్స్, ఆ రోజు తను ఎలా ఫీల్ అయింది, ఏదైనా జరిగిందా మనం కరెక్ట్‌గా గెస్ చేయొచ్చు. ఈ రోజుల్లో జరుగుతున్న చాలా సిట్యుయేషన్స్ ఉన్నాయి. చాలా రాంగ్ ఫ్రెండ్‌షిప్స్ ఉంటున్నాయి కాబట్టి, ఈ అమ్మాయి అక్కడ ఎలా మూవ్ అయ్యి వచ్చింది అనేది తను రాగానే తన గుమ్మంలో నుండి ఇంట్లోకి ప్రవేశించగానే మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయగలిగితే, తనలో ఉన్న ఎక్స్‌ప్రెషన్స్, తన ఫీలింగ్స్, తన బాడీలో ఉన్న చేంజెస్, తన డ్రెస్‌లో ఉన్న చేంజెస్ అన్నీ మీరు కనిపెట్టగలుగుతారు. మగపిల్లల్లో కూడా సేమ్ అంతే. నెక్స్ట్ వాళ్ళొచ్చాక వాళ్ళని కూర్చోబెట్టి ఒక 5 మినిట్స్ అయినా సరే బాగా చిన్నప్పుడైతే అమ్మ ఈరోజు టీచర్ ఇది చెప్పారమ్మా. నా పెన్సిల్ వాడు తీసుకున్నాడమ్మా. నా కంపాస్ వాడు తీసుకున్నాడమ్మా. నా బ్యాగ్ వీడు తీసేసుకున్నాడమ్మా అని వాడు అన్నీ చెప్తాడు. కానీ మనం అప్పుడు పనిలో పడి అవునా! అలాగా, ఇలాగా అని చెప్పి మనం ఇటు అటు మూవ్ అవుతూ ఉంటాం. కానీ అలాంటప్పుడే వాడితో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి వాడి కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడాలి. వాడు ఏం చెప్తున్నా వినాలి. మీ పని ఎంత సముద్రంలో మునిగిపోతున్నంత పనున్నా సరే పక్కకు పెట్టి మరి వాడితో మాట్లాడాల్సిందే. ఆ అమ్మాయితో గాని, అబ్బాయితో గాని. అలా మీరు చెయ్యకపోతే రోజులు పెరుగుతున్న కొలది మనం మాట్లాడకపోతే నువ్వేదో పనిలో ఉన్నావు గదా! ఏం లేదులే నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. నెమ్మదిగా ఆ కనెక్షన్ అనేది వాడు చెప్పాలనుకున్న ఫీలింగ్స్‌ని, వాడి ఎమోషన్స్‌ని వాడు అన్నీ కూడా మనతో కట్ చేసుకుంటూ పోతాడు. ఈ ఎఫెక్షన్ అనేది మనతో వాడికి తగ్గిపోతున్న కొలది వాడు సైడ్ ట్రాక్‌లోకి వెళ్తాడు. అంటే ఈ ఫీలింగ్స్‌ని, ఈ ఎక్స్‌ప్రెషన్స్‌ని వాడిలో ఉన్న అన్ని రకాల భావాల్ని పంచుకోవడానికి వేరే వాళ్ళని వెతుక్కుంటారు. అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఇంట్లో అది దొరక్కపోతే సైడ్ ట్రాక్‌లో పోయి బయట వాళ్ళతో వాళ్ళు కనెక్షన్‌ని ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు పక్కదారి పడతారు. దాన్ని స్టార్టింగ్‌లో మనం ఐడెంటిఫై చేయకపోతే తర్వాత ఐడెంటిఫై చేసుకొని బాధపడతాం. సో, ఐ టు ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోండి. వాళ్ళ ఎమోషన్స్ కూడా మీకు ఒక్కొక్కసారి వాడు చాలా కోపంగా ఉంటాడు. వాడు చాలా చిరాకుగా ఉంటాడు. "ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? స్కూల్లో ఏమైందా? ఎవరైనా అన్నారా?" లేకపోతే ఒక్కొక్కసారి వాడు మూడ్ ఆఫ్‌లో ఉంటాడు. అవి మనం అబ్జర్వ్ చేసి వాళ్ళ ఎమోషన్స్‌ని కూడా మనం అడిగి తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి గూడా అడుగుతూ ఉండాలి. వాళ్ళు ఫ్రెండ్స్ గురించి అడగటం వల్ల ఏమవుతుందంటే, మన పిల్లవాడు లేదా మన అమ్మాయి ఎటువంటి ఫ్రెండ్స్‌తో మూవ్ అవుతుంది?
ఎటువంటి ఫ్రెండ్ సర్కిల్‌లో తనుంది, ఎటువంటి ఫ్రెండ్స్‌తో తను ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మీరు దాన్ని ఇంట్రాగేట్ చేసినట్టు అడగకూడదు. ఏంటి మీ ఫ్రెండ్స్ ఎవరు? ఒకే స్కూల్‌లో చదివే పిల్లలైతే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎలాంటి పిల్లలు వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నారు, ఎలాంటి వాళ్ళతో వాళ్ళు మూవ్ అవుతున్నారు, ఇవన్నీ తెలుస్తుంటాయి. కానీ స్కూల్స్ ఎప్పటికప్పుడు 3 ఇయర్స్‌కి చేంజ్ అయ్యే స్కూల్స్ ఉన్న పిల్లలనుకోండి, అలాంటి తల్లిదండ్రులైతే ఇంతకుముందు ఫ్రెండ్స్‌కి ఇప్పటికి చేంజ్ ఏంటి? వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు నీతో ఎలా మూవ్ అవుతున్నారు? ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది? మీ స్కూల్ బాగుందా? ఇలాంటి విషయాల్ని మనం అడుగుతూ ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసుకోవటం వల్ల మనకేం తెలుస్తుందంటే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది? వీరు ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు? సెకండ్ థింగ్ ఏంటంటే, చూడు మీ ఫ్రెండ్ వాడున్నాడు కదా! నువ్వు చెప్పావు కదా! వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? నీకెందుకు అలా రాలేదు? ఇలాంటి కంపారిజన్ అయితే చేయకూడదు. ఎలా చెప్పాలి? నీ ఫ్రెండే కదా! నీకు వాడికి ఒకటే టీచర్ కదా! వాడికి చక్కగా మార్క్స్ వచ్చాయి. నీకెందుకు నాన్న తగ్గాయి? నువ్వు కూడా వాడితో పాటు సమానంగా తెచ్చుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి ఎంకరేజ్ చేసే విధంగా మనం చెప్పాలి. లేదు. పిల్లలు కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఏవో కొంచెం చెప్పారనుకోండి. ఏంటి వాడు అలాంటి వాడా? వాడిని ఈసారి నుంచి నువ్వు తీసుకురావద్దు. వాడితో కలవద్దు అని కూడా చెప్పకూడదు మనం. వాడి మైండ్‌లో ఏమవుతుంది? బాబోయ్! వీడి గురించి మళ్ళీ అమ్మ దగ్గర చెప్తే అమ్మ ఇలా అంటుంది. వీడిని ఇంటికి పిలవాలన్నా అమ్మ ఏదో అంటుందేమో వీడి ఇంటికొస్తే వద్దు అనే ఫీలింగ్ వాడిలోకొస్తుంది. సో, వాడి ఫ్రెండ్స్‌ని జడ్జ్ చేయకూడదు. కానీ మీరు తెలుసుకోవాలి. ఎలాంటి ఫ్రెండ్స్, ఎలాంటి ఎన్విరాన్మెంట్. కంపారిజన్ చేసేటప్పుడు కూడా పాజిటివ్ వేలో పాజిటివ్ వర్డ్స్‌తో వాడితో చెప్పగలగాలి. అలా అని చెప్పి ప్రతిసారి మనం కంపేరింగ్ అనేది మాత్రం చేయకూడదు. నెక్స్ట్ వాళ్ళు చేసే ప్రతి పనిని చిన్న చిన్న పనుల్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. వాడు చక్కగా రెడీ అయ్యాడా? వాడు చక్కగా వాడి బ్యాగ్ సర్దుకున్నాడా? వాడు ఏదైనా మంచి మార్క్స్ తెచ్చుకోకపోయినా మినిమం దాన్ని రీచ్ అయ్యాడా? ప్రతీది కూడా అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. అప్రిషియేషన్ లేకపోతే నేనేం చేసినా మా ఇంట్లో నన్ను పట్టించుకోరు అనే ధోరణిలోకి వాడు వెళ్ళిపోతాడు. ఆ అప్రిషియేషన్ ఉన్నప్పుడు మాత్రమే వాడిలో ఎమోషన్స్ కూడాను పాజిటివ్ ఎమోషన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలుగుతాడు. తను చేసే హార్డ్ వర్క్‌కి. ఫెయిల్ అవ్వని. ఫెయిల్ అయిన ప్రతిసారి వాడు ఎంతో కొంత నేర్చుకున్నాడనే విషయాన్ని మనం వాడికి తెలియజేసి, దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేసే విధంగా ఉండాలి. వాడు చేసిన ప్రతి పని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ దాంతో పాటుగా ఫ్రీడమ్ ఇవ్వాలండి. వాళ్ళు చెప్పే డెసిషన్స్ కావచ్చు, వాళ్ళు చేసే పనుల్లో కావచ్చు, మనం వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు దేన్నైనా సరే ఫ్రీగా చేయగలుగుతారు. మనతో ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నారు, టీనేజ్ పిల్లలు. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు, చేసినప్పుడు వాళ్ళని మనం ఫ్రీడమ్ కాకుండా నీకు తెలియదులేరా, నీకు తెలిసింది అది కాదు, ఇది అని ప్రతిదీ బొమ్మరిల్లు పేరెంట్ టైప్‌లో 'ప్రకాష్ రాజ్' ఎలా అయితే ప్రతీది పట్టుకొని తను చెప్పినట్టే చేయాలంటాడో అలా మనం చెయ్యకూడదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళని అడగండి. వాళ్ళ డెసిషన్స్ తెలుసుకోండి. అందులో ఎంతవరకు అది కరెక్ట్ అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యండి. ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళ సెల్ఫ్ కేర్‌ని, వాళ్ళు హైజీనిక్‌గా వాళ్ళు ఉండగలిగేటట్లు కూడా మనమే వాళ్ళని మోటివేట్ చెయ్యాలి. నీ హెయిర్ స్టైల్ ఇలా మార్చుకో. నువ్వు ఇలా ఉండాలి. నీ డ్రెస్సింగ్ ఇలా ఉండాలి. డ్రెస్‌ని ఎప్పుడు ఐరన్ చేసుకో. అది కూడా నేర్పించాలండి. సెల్ఫ్ కేర్‌కి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. అలా అని చెప్పి గంటలు గంటలు అద్దాల ముందు ఉండేటట్లుగా కూడా చూడకూడదు. ఎంతవరకు వాళ్ళు సెల్ఫ్ కేర్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి అది అలవాటు చేయాలి. కానీ దానికి కూడా టైమ్ లిమిట్. కరెక్ట్‌గా మనం దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎంతవరకు వాళ్ళు ఉండాలో అంతవరకు మనం మానిటరింగ్ చేయాలి. వాళ్ళ స్కూల్‌ని కూడా మీరు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాలి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెడితే, మా పిల్లాడికి మంచి మార్క్స్ వచ్చాయి. పేరెంట్ టీచర్ మీటింగ్‌కెళ్ళాల్సిన అవసరం లేదులే అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మీరు వెళ్ళి విజిట్ చేసి ఆ టీచర్స్‌కి అడగాల్సింది ఏంటంటే మార్క్స్ గురించి కాదు. మా వాడు స్కూల్‌లో బిహేవియర్ ఎలా ఉంటుంది? మిగతా పిల్లలతో వాడు ఎలా ఉంటున్నాడు? మిగతా క్లాసెస్‌లో వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇది మాత్రం ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలండి. అబ్బాయిది గాని, అమ్మాయిది గాని. మార్క్స్ ఎలాగైనా తెచ్చుకుంటారు వాళ్ళు. కానీ ఆ బిహేవియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంట్లో ఏవైనా చిన్న చిన్న వర్క్స్
అలాంటి వాళ్ళకి అలవాటు చేయించాలని ఇంతకుముందే చెప్పాను. లైఫ్ స్కిల్స్ వాళ్ళు వాళ్ళు పెట్టుకోవడం, భోంచేసాక ఆ ప్లేట్ని తీసుకెళ్ళి సింక్లో పెట్టడం, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇద్దరికి సమానంగా నేర్పించాల్సిందే ఖచ్చితంగా. ఈ రోజుల్లో అబ్బాయి లేదు అమ్మాయి లేదు, అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నేర్చుకోవాల్సిందే. డైలీ ఇంట్లో ఉన్న వాళ్ళ క్లోత్స్ వాళ్ళు ఫోల్డ్ చేసుకునేటట్లుగా, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేటట్లుగా, ఇంట్లో ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ వచ్చేటప్పుడు ట్యాప్ రిపేర్ వచ్చినా ఏం వచ్చినా ప్లంబర్కి పిలుస్తాం, ఇది చేస్తాం. కానీ దానికంటే ముందు మనం చేసే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఆ పిల్లల్ని పిలిచి మనం వాళ్ళతో చేయిస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఏదైనా రిపేర్ రాగానే ఎవరినో బయట వాళ్ళని పిలిచి చేయించుకోవాలి అనే థాట్ అనేది వాళ్ళలోకి రాకూడదు. లైఫ్లో వాళ్ళకు ఒక స్టాంప్ పడిపోతుంది. ఏంటి అంటే ఏదైనా రిపేర్ వచ్చిందా, ఇది తీసి పడేయి, కొత్త తీసుకొచ్చి పెట్టేద్దాం అనే లెక్కలోకి వచ్చేస్తారు వాళ్ళు. కానీ వస్తువు ఏదైనా సరే రిపేర్ వచ్చింది అంటే దాన్ని కొంతవరకు మనం ట్రై చేసి రిపేర్ చెయ్యొచ్చు. దాని తర్వాత అప్పటికి సాధ్యం కాకపోతే దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళకి నేర్పించాలి. ఇవన్నీ కూడానండి. నెక్స్ట్ వాళ్ళని ఎప్పుడు కూడాను ఇండిపెండెన్స్ లేకుండా ఎప్పుడు మన మీదో లేకపోతే సిస్టర్ మీదో లేదు అంటే పేరెంట్స్ మీద కానీ ఫాదర్ మీద కానీ వాళ్ళు ప్రతి విషయానికి డిపెండెంట్ అయ్యే విధంగా మాత్రం చూడకూడదండి. ఇండిపెండెంట్గా వాళ్ళు చేయగలిగినంత వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లుగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చేసిన చిన్న చిన్న పనుల్ని, వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ ఎఫర్ట్ని, వాళ్ళ హార్డ్ వర్క్ని ఎప్పటికప్పుడు మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్, పేరెంట్ అనేవారు పిల్లలకి ఒక రోల్ మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి ప్రయత్నించాలి. నువ్వు చెప్పే మాటలు కాదు, నువ్వు చేసే యాక్షన్స్ని మాత్రమే వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వు ఫోన్ చూడొద్దు అని చెప్పి నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చొని నువ్వు ఫోన్ చూడొద్దు అంటే వాడు ఫోన్ చూస్తాడు. ఇదేంటి నాకు చెప్తున్నావు, నువ్వు చేసింది ఏంటని వాళ్ళే అడిగేస్తారు మనకి. ఎర్లీ మార్నింగ్ లేవాలి నాన్న, ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవాలని చెప్పి మనం మాత్రం పడుకుని ఉంటే వాడిని అలారం పెట్టి లేపుతాం. నాన్న ఎగ్జామ్ అన్నావు చదువుకొని లేపుతాం. మనం మంచం మీద దొరుకుతూ ఉంటే మా అమ్మ పడుకుంది, మా నాన్న పడుకున్నాడు, నేనెందుకు లేవాలి? వాడు లేచిన ఒక 2-3 మినిట్స్ చూస్తాడు, వాడు పడుకుంటాడు. పుస్తకం తీసి చదువుకో 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 అని మనం ఏదో ఫోన్లోనో లేకపోతే ఇంకెవరితో మాటల్లోనో టీవీలోనో పడుంటే వాడు పుస్తకం తీసి చదవడు. ఆ టైంలో మీరు ఫోను టీవీ అన్నీ ఆఫ్ చేసి మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చొని పుస్తకం పట్టి చదువుకోవాల్సిందే. టీనేజ్ పిల్లలైనా సరే వాళ్ళ సైడ్ మీరు కూర్చొని వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏంటి, మీకు వచ్చినా రాకపోయినా నువ్వేం చదువుతున్నావో నాకు చెప్పు నాన్న, నేను నేర్చుకుంటాను అనే పద్ధతిలో కన్వర్జేషన్ పెట్టుకుంటూ మీరు వాళ్ళ సైడ్ కూర్చొని చూడాల్సిందే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. లేదు మీకు ఏమి రాదు అనుకుంటే ఒక పుస్తకం పెన్ను పట్టుకుని ముగ్గులైనా వెయ్యండి వాళ్ళతో పాటు. కానీ వాళ్ళు సింగిల్గా కూర్చొని నువ్వు చదువు 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 అంటే మాత్రం వాళ్ళు చదవరు. మనం మన పేరెంట్స్కి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నామో వాళ్ళు కూడా మనకి అబ్జర్వ్ చేసి మనల్ని వాళ్ళు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు. మనం చేసే ప్రతి పనిలో మనల్ని మోడల్గా చూసుకుంటారు. నేను సైకాలజిస్ట్ చెప్పింది విన్నాను. మనం ఒక అద్దం మాదిరిగా వాళ్ళకి కనిపిస్తాం. మన ప్రతిబింబమే మన పిల్లలు. ఈ లక్షణాలు నాలో లేవే, మా పిల్లల్లో ఎందుకు వచ్చాయి, మా ఆయనలో కూడా లేవండి, నాలో లేవండి, కానీ మా పిల్లల్లో వచ్చాయండి అంటారు చాలామంది. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో నేర్చుకోలేదు, మన దగ్గర నుంచే నేర్చుకున్నారు. అది మనం ఎప్పుడో ఒకప్పుడు చేసాం, అది వాడికి బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. సో మనం ఏ పని చేసినా ఏం మాట్లాడినా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పిల్లలు ఉన్న దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా మనం జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు పారదర్శకంగా మీ పిల్లల్లో మీరు చూసుకుంటున్నట్లే. వాడు తప్పు చేసినా ఏమి చేసినా దానికి రిఫ్లెక్షన్ ఎక్కడి నుండి వచ్చిందంటే మన నుంచే వచ్చింది. సో మీరు ఒక రోల్ మోడల్ అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో మీ పిల్లలు మిమ్మల్ని అంతగా ఫాలో అవుతారు.
వాళ్ళు ఏ పని చేసినా స్పెషల్గా ప్రతిసారి కూడా వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి. అన్కండిషనల్ లవ్ అనేది ఇవ్వడం చెయ్యాలి. ఏదో "ఆ, తెచ్చుకున్నావా మార్క్స్ ఓకే" అని తూతూ మంత్రంగా వాళ్ళని ఏదో అప్రిషియేట్ చేయడం, వాళ్ళని ఏదో ఇది చేయడం కాకుండా ఎప్పుడు కూడా ట్రూత్ఫుల్, హానెస్ట్ లవ్ అనేది వాళ్ళకి మనం ఎక్స్ప్రెస్ చేయాలి. వాళ్ళ యునిక్నెస్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ చేసినా సరే మా పిల్లలు మా మాట వినట్లేదు అని అంటే ఫైనల్ గా మీరు ఎంత చెప్పినా వాళ్ళు మారట్లేదు, మీరు ఎంత చెప్పినా వినట్లేదు, వాళ్ళ బిహేవియర్లో చేంజ్ రావట్లేదు అనుకుంటే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. తల్లిగా మీ వల్ల కుదరట్లేదంటే తండ్రి మాట వింటారేమో, తండ్రితో చెప్పించి చూడండి. వాళ్ళ వల్ల కుదరట్లేదు అంటే మీ నైబర్స్ లేదంటే మీ రిలేటివ్స్లో ఉంటారు కదా, వాళ్ళ మేనత్తలు కానీ మేనమామలు కానీ ఎవరైనా, మీరు కాకుండా అదర్ పర్సన్స్, మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చేత చెప్పించి చూడండి. మీ వల్ల అవ్వట్లేదు, మీ మాట వినట్లేదు అనుకుంటే ఫైనల్గా లాస్ట్ ఇదనమాట, వేరే వాళ్ళ చేత అడ్వైజ్ వాళ్ళకి ఇప్పించండి. అది కూడా జడ్జి చేసే విధంగా కాకుండా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని చక్కగా మీ రూట్లోకి వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళ చేత మాట్లాడిపిస్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేది కనిపిస్తుంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతిసారి నువ్వు ఇలా చేయకూడదు చేయకూడదు చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు చదవాలి చదవాలి చదవాలి, లేకపోతే నువ్వు ఫోన్ చూడకూడదు చూడకూడదు అని ఇలా మనం ఎక్కువగా వాళ్ళకి ఆ ఎలా చెప్తాము అంటే అది ఒక ఆర్డర్ మాదిరిగా వాళ్ళకి పాస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కూర్చోబెట్టి నువ్వు ఇంతసేపు మొబైల్ చూస్తున్నావు కదా, ఈ మొబైల్ చూడటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి, నీ చదువు తగ్గిపోతుంది, నీ ఐ విజన్ తగ్గిపోతుంది, నీ నాలెడ్జ్ తగ్గిపోతుంది, సో దీని ఎఫెక్ట్ నీ లైఫ్లో తర్వాత ఈ విధంగా ఉంటుంది అని ఆ ప్రాబ్లమ్ని చూపించకుండా అంటే దాని తర్వాత వచ్చే పర్యావసనాలని వాళ్ళకి మనం చక్కగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి వెనక్కి తీసుకొచ్చి ఇవన్నీ సక్రంగా జరగాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి అని వాళ్ళనే అడిగి వాళ్ళ నుంచే సొల్యూషన్ మనం రాబట్టచ్చు. ఈ మొబైల్ చూడడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా, సో నువ్వేం చెయ్యాలి ఇప్పుడు అంటే వాడే చెప్తాడు, నేను మొబైల్ని తక్కువగా చూడాలి, చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అలా ఏ విషయమైనా సరే నువ్వు ఇది చెయ్యొద్దు 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 అని కాకుండా అది చేస్తే వచ్చే పర్యావసనాలు ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ బ్యాక్లో వాళ్ళ చేతే మనం దాన్ని చెప్పించగలిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అది ఫాలో అవుతారు. నెక్స్ట్ అప్పుడప్పుడు మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే అలా అని చెప్పి ఒరే నీ ఏజ్లో మేము ఉండేటప్పుడు ఇలా ఉండేవాళ్ళంరా అని కాకుండా మా టైంలో అయితే ఇలా జరిగింది, మేము ఇలా చేసాము అని పాజిటివ్గా మీ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల కూడా వాళ్ళలో చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది. ఆ టైంలో ఫైనాన్షియల్ కండిషన్ ఇది, మేము ఉండే పొజిషన్ ఇది, మేము ఇలా ఉండేవాళ్ళం, కానీ ఇప్పటి రోజులకి ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని మీ లైఫ్ని చక్కగా లీడ్ చేయాలి అమ్మా అని చెప్పి మంచి మాటలతో వాళ్ళని మనం అర్థం చెప్పేటట్లుగా చెప్పినట్లయితే అది కూడా ట్రూత్ఫుల్గా ఉండాలండి. మనం ఎక్కడ అబద్ధాలు చెప్పొద్దు, ఉన్నదాన్ని ఉన్నట్లుగా వాళ్ళకి వివరించండి. మనం ఎంత నిజాయితీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటామో, ఎంత నిజాయితీగా చెప్తుంటామో వాళ్ళు అది కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. ఇంకొక థింగ్ ఏంటంటే ట్రూత్ఫుల్ అంటే నువ్వు ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నావు అనుకో, నీకు నేను ఇది కొనిపెడతానమ్మా అని చెప్పి ముందు చెప్పేస్తాం, కానీ ఆ టైం వచ్చేటప్పటికి చెయ్యం. అది వాళ్ళకి మనసులో ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అదే ఫాదర్స్, ఈరోజు నేను నీకు సండే వచ్చిందంటే ట్రిప్కి తీసుకువెళ్తాను లేకపోతే ఎక్కడికైనా తీసుకువెళ్తానని మాట ఇచ్చేస్తారు, తర్వాత అది చెయ్యరు. అది కూడా వాళ్ళకి మనసులో ఉంటుంది, ఎప్పుడు చెప్తారు కానీ ఎప్పుడు చేశారు మీరు, ఎప్పుడు తీసుకువెళ్ళారు. మనం 2 సార్లు తీసుకెళ్ళకపోయినా మూడోసారి అయినా సరే వాళ్ళకి చెప్పిన విధంగా చెప్పినట్లుగా వాళ్ళని ఎక్కడికో ఒక దగ్గరికి ఏదైతే మాట ఇచ్చామో దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నించాలి. నువ్వు ఇన్ని చెప్పావు, నువ్వేం చేసావు, నేను చేయట్లేదని నన్ను అడుగుతున్నావు అని వాళ్ళు పెద్దయ్యాక సేమ్ క్వశ్చన్ మన అడుగుతారు.
సో మనం వాళ్ళకి మాట ఇచ్చాము అంటే 1-2 ఛాన్సెస్లో మనం మిస్ అయినా మూడోసారి అయినా సరే అది ఫాలో అవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడూ కూడాను ఎమోషనల్గా మనం అవైలబుల్గా ఉండాలి. వాళ్ళకి ఏదైనా కష్టం అనిపించినా, బాధ అనిపించినా దాన్ని మనతో షేర్ చేసుకొని దాని గురించి మనతో ఎక్స్ప్రెస్ చేసుకునే విధంగా మనం ఆ ఛాన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అది ఎలా వస్తుందంటే మనం వాళ్ళతో కమ్యూనికేషన్ ఎక్కువగా చేస్తున్నప్పుడు మాత్రమే మనతో వాళ్ళు ప్రతిదీ షేర్ చేసుకోగలుగుతారు. అలాగే వాళ్ళ కైండ్నెస్ అనేది ఇంప్రూవ్ చేయగలగాలి. అది ఎలా వస్తుంది అంటే మనం ఎదుటివారితో రిమైనింగ్ సొసైటీలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, నైబర్స్‌తో కావచ్చు, ఎవరితో మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో మన పిల్లలు కూడా అది చూసి నేర్చుకుంటారు. ఇవన్నీనండి టీనేజ్ పేరెంట్‌లో మాక్సిమం టీనేజెస్‌లో ఉన్న వాటిని ఈ విధంగా మనం వాళ్ళని వాళ్ళ బిహేవియర్‌లో చేంజ్ తీసుకురావడానికి చేయొచ్చు. ఎక్కువగా పేరెంటింగ్‌లో ఫెయిల్ అవ్వడానికి ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ టైమ్. పేరెంట్స్ తగిన టైం ఇవ్వకపోవడం వల్ల పేరెంటింగ్‌లో ఫెయిల్ అవుతారు. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఎక్కువగా చేయకపోవడం వల్ల కూడా పేరెంటింగ్‌లో ఫెయిల్ అవుతారు. పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్య గ్యాప్ రావడానికి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో పిల్లల్ని మనం యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కూడాను వాళ్ళు అవసరమైనప్పుడు మనతో వాళ్ళు ఏకీభవించకుండా పోతారు. పీర్ ప్రెజర్ అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పిల్లల్లో ఎక్కువగా పడింది అన్నా కూడాను మనతో వాళ్ళు మనల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఫ్రెండ్స్ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్తో కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాల్లో ఫ్రెండ్స్తో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళు అనుమానించినట్టుగా కాదు, వెనక నుంచి మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అంటే మన కంట్రోల్ అనేది మిస్ అవడం వల్ల కూడా పిల్లలు ఈ విధంగా మనల్ని అగ్రెసివ్గా ఆర్గ్యుమెంటెడ్గా మనతో తయారవుతారు. ఎక్సెస్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. అది సోషల్ మీడియా అంటే టీవీ ఎఫెక్ట్ అవ్వచ్చు, మొబైల్లో ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా అన్ని ఎఫెక్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే చిన్నప్పుడే మనం కలర్ఫుల్ ప్రపంచాన్ని అంతా పరిచయం చేసేస్తే ఆ ఫోనుల్లో చూసినట్టుగానే లైఫ్ కూడా ఉంటుంది అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. మంచి మంచి ఫుడ్ ఇవన్నీ చూస్తూ ఉంటారు టీవీలో కావచ్చు, మొబైల్లో కావచ్చు. అబ్బా మా అమ్మ కూడా ఇదే సబ్జీ చేస్తే ఇలాగే కదా ఉండాలి అనుకుంటాడు. కానీ వాడికి ఆ కలర్ ఎక్కడ కనిపించదు, వాడికి అట్రాక్టివ్ అనిపించదు. నెక్స్ట్ రోల్ మోడల్స్ కొంతమంది హీరోస్ని చూస్తారు సినిమాల్లో. వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ వాళ్ళు వేసుకునే విధానం చూసి అబ్బా నేను కూడా ఇలాగే ఉండాలి అనుకుంటాడు. కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి అది కాదు. టీవీలో చూపించే లైఫ్, సీరియల్స్లో కానీ సినిమాల్లో చూపించే లైఫ్ ఏంటంటే వీడికి చాలా కలర్ఫుల్గా, చాలా హ్యాపీనెస్ ఉన్న ఫీలింగ్ వీడికి వస్తుంది. కానీ రియాలిటీలో అలాంటిది అనిపించదు. సో వాడికి ఎప్పుడు ఆ కలర్ఫుల్ లైఫ్ని మనం చూపించాలో అప్పుడు చూపించకుండా వాడి వయసుకు ముందే మనం అన్నీ చూపించడం మూలంగా రియాలిటీలోకి వచ్చేటప్పటికి అది వాడు అనుకున్నట్టుగా వాడి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వక చాలా ఫ్రస్ట్రేషన్కి గురైపోతూ ఉంటాడు. సో ఎంతవరకు వాళ్ళకి ఏది అవసరమో అంతవరకు మాత్రమే మనం అందించడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ ఎమోషనల్ సపోర్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోయినా పిల్లల్లో ఫ్రస్ట్రేషను, సూసైడల్ థాట్స్, పేరెంట్స్ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించడం, లోన్లీగా ఉండడానికి ప్రయత్నించడం, నలుగురితో కలవడానికి ఇష్టపడకపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఎమోషనల్గా వాడు నిజంగా తప్పు చేశాడే అనుకుందాం, వాడిని దగ్గరికి తీసుకొని ఓకేమా జరిగిందేదో జరిగింది, ఇక నుంచి ఇలాంటి తప్పు జరగకుండా ప్రయత్నించు, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు అని మనం వాడిని జడ్జి చేయకుండా దగ్గరకు తీసుకొని వాడికి చెప్పాలి. వాడికి ఆ ఎమోషనల్ ఇదనేది మనం ఆ ఎఫెక్షన్ అనేది చూపించగలగాలి. అలాంటప్పుడు మాత్రమే మనం వాడితో తర్వాత ఏ విషయాన్నైనా సరే షేర్ చేసుకోవడానికి కానీ ఎమోషనల్గా కనెక్షన్లో మనతో ఉండడానికి కానీ మనం కారణం అవుతాం. వాడిని ఎప్పుడైతే మనం కోప్పడి చేసి నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావని మనం ఎప్పుడైతే మాట్లాడతామో వాడు అక్కడి నుంచి మనతో డిస్కనెక్ట్ అయిపోతాడు.
సో ఎమోషనల్గా మనం ఎప్పుడు కూడా కనెక్టింగ్లో ఉండడానికి ప్రయత్నించాలి. ఏ విషయాన్ని సరే ఎస్ చెప్పాలి. అంటే పిల్లల్లో ఇప్పుడు టీనేజ్ పిల్లలకని కాదు, జనరల్గానే సరే ఎవరికైనా కొన్ని 5 పాయింట్స్ ఉన్నాయండి. ఎస్ చెప్పడం రావాలి వాళ్ళకి, ఏ సందర్భంలో నో చెప్పడం రావాలి, ఈ విషయానికి నేను నో చెప్పాలి అని తెలుసుకుని ఉండాలి, రెస్పెక్ట్ ఇచ్చి ప్లీజ్ అనే వర్డ్ యూజ్ చేసి ఎవరితో మాట్లాడినా ప్లీజ్ అని మాట్లాడుతూ వాడి కన్వర్జేషన్ స్టార్ట్ చేసే విధంగా ఉండాలి. వాడు ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పడానికి కూడా వాడు మొహమాటం లేకుండా సారీ చెప్పేటట్లుగా వాడిని మనం అలవాటు చేయించాలి. ఏదైనా గ్రాటిట్యూడ్ చెప్పే విధంగా థ్యాంక్ యూ అనేది వాడితో అలవాటు చేయించాలి. ఈ 5 అనేది పిల్లల్లో చిన్నప్పటి నుంచి అలవాటు చేయించాలి. వాళ్ళ లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో అవసరమైనప్పుడు ఎస్ చెప్పడం, ఇది నాకు చదువుకునే టైం, నేను చదువుకోవాలి, ఎస్ ఇది నా రీడింగ్ టైం, లేదు వాడికి ఇష్టం లేనిదైతే నో నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పగలిగేటట్లు వాడిని అలవాటు చేయించాలి. ఈ నో చెప్పడం అలవాటు చేయించకపోతే మొహమాటాలకు పోయి లేనిపోనివన్నీ తల మీద వేసుకొని రేపు లైఫ్లో కూడా వాడు ఏ జాబ్లో ఉన్ని ఏ ఆఫీస్లో ఉన్ని అందరివి వాడిని ఎత్తి మీద వేసుకొని వాడు చాలా బాధపడాల్సి వస్తుంది. ఆ నో చెప్పడం అనేది చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయించాలి. థ్యాంక్ యూ చెప్పించాలి, సారీ చెప్పించాలి, మాట్లాడేటప్పుడు ప్లీజ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడించాలి. అలాగే పేరెంట్స్గా మనం కూడా మన పిల్లల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒరే గిరే అని మనం ఇంట్లో మాట్లాడొచ్చు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు వాడికంటూ ఒక వాల్యూ ఇచ్చి అందరి దగ్గర కూడాను విలువ ఇచ్చి వాడిని రెస్పెక్ట్ ఇవ్వాలి. వాడు ఇంతే ఉన్నాడు కదా, వాడికి ఏం రెస్పెక్ట్ అనుకోకూడదు. ప్రతి దానిలో పెర్ఫెక్షన్ మాత్రం చూడొద్దండి. పర్ఫెక్ట్గా నా కొడుకు ఉండాలి, పర్ఫెక్ట్గా నా కూతురు ఉండాలి. మనం ముందు పర్ఫెక్టా తల్లిగా వాళ్ళ దగ్గర అది ఆలోచించుకొని నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలని ప్రతిసారి వాళ్ళని మనం సజెస్ట్ చేయకూడదు. పర్ఫెక్ట్లో ఒకసారి పర్ఫెక్ట్లో పి అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి ఒకసారి చెప్తానండి, రాసుకోండి. ప్రయారిటీ ఇవ్వాలండి. పి అంటే ప్రయారిటీ. పిల్లలకి వాళ్ళ డెసిజన్స్ కానీ, వాళ్ళ ఆలోచనలకు కానీ, వాళ్ళ ప్రవర్తనకు కానీ, వాళ్ళు చేసే పనులకు కానీ మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఈఫ్ నెక్స్ట్ ఈ ఫర్ ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అయి ఉండాలి మనం. ఎమోషనల్ కనెక్షన్. ఆర్ ఫర్ రెస్పెక్ట్. పిల్లలకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎఫ్ ఫర్ ఫ్రెండ్లీగా ఉండాలి. పిఆర్ ఎఫ్ అయింది కదండి. సి ఫర్ కమ్యూనికేషన్ ఎక్కువగా చెయ్యాలి. నెక్స్ట్ ఇంకొక ఈ కూడా వస్తుంది అనుకుంటా, పిఈఆర్ ఎఫ్ఈసిటి కదండి. ఎఫ్ తర్వాత ఇంకొక ఈ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా వాళ్ళతో ఎక్స్ప్రెసివ్గా ఉండాలి మనం. పి ఫర్ ప్రయారిటీ, ఈ ఫర్ ఎమోషనల్ కనెక్షన్, సి ఆర్ ఫర్ రెస్పెక్ట్, ఎఫ్ ఫర్ ఫ్రెండ్లీ, నెక్స్ట్ ఈ అనేది ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, సి ఫర్ కమ్యూనికేషన్, టీ ఫర్ టైం గివింగ్. మనం వాళ్ళకి టైం ఇస్తూ ఉండాలి. ఇది పర్ఫెక్ట్ పేరెంటింగ్లో ఉండే యాక్రోనిమ్ మూలంగా ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఇందులోనే వచ్చాయి మీకు. ఫ్రెండ్లీగా ఉండాలి, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, వాళ్ళకి ప్రతిదీ వాళ్ళు చేసిన ప్రతిదీ మనం ఎప్రిషియేట్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. సో ఇదండి కంప్లీట్గా. ఏవైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.